ఎవ్రీడే విషెస్ పంపిస్తున్నారు, కామెంట్స్ పంపిస్తున్నారు, మీకు ఏవి చాలా నచ్చుతున్నాయో అని చెప్పి, ఏమేమి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేసి మా లైవ్ షోస్ లో అన్ని పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఎస్క్యూబ్ హంగామా తరపున నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. నా తరపున నుంచి, ఈ రోజు మన గెస్ట్ తరపున నుంచి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరి తరపు నుంచి కూడా చెప్తున్నాను మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ టుడే వీఆర్ స్టార్టింగ్ హియర్ కాఫీ విత్ డాక్టర్ మధురిమ షోలో ఎస్క్యూబ్ హంగామా నుంచి మీకు అందరికీ స్వాగతం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు అందరికీ ఫేవరెట్ టాపిక్, నా ఫేవరెట్ టాపిక్, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడబోతున్నామండి. దీనిలో నేను పర్సనలీ అండ్ నాతో పాటు నా గెస్ట్ కూడా మేమిద్దరు పర్సనలీ మేము ఎక్స్పీరియన్స్ అయినవి, తర్వాత మేము మా జర్నీలో ఈ రోజు ఎలా చేయము, 0 నుంచి ఈ రోజు వరకు ఎక్కడ రీచ్ అయ్యాము, మేము దాంట్లో 5 ఎక్స్పీరియన్సెస్ గా మీకు తీసుకొస్తున్నాము. ఒక 11 పాయింట్స్ లాగా చేసామండి, ఎందుకంటే మనకు టైం లిమిట్ 1 అవరే కాబట్టి ఒక 11 పాయింట్స్ లాగా చేసి మేము మీ ముందుకు వస్తున్నాము. సో ఈ అన్ని పాయింట్స్ మేము ఏదో ఇన్ఫర్మేషన్ లాగానో ఇంకేదో తీసుకొని ఇవ్వట్లేదు. టెస్టెడ్, 100% టెస్టెడ్ అండ్ ప్రూవన్. ఇవి మీరు చేస్తే ఫర్ షూర్ ఎనీ ఉమెన్ అండి, వరల్డ్ లో ఏ కార్నర్ లో నుంచి ఉన్నా, రూరల్ గానీ, అర్బన్ గానీ, మన కంట్రీ గానీ, మన స్టేట్ గానీ, వరల్డ్ లో ఎనీ కార్నర్ ఇవి అప్లై చేస్తే ఈ 11 మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. పర్సనల్ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో. మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నారనుకోండి, ఎక్కడైనా ఉండండి, అక్కడ నుంచి డెఫినెట్లీ ఫ్రమ్ దేర్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ హయ్యర్. అది అయితే మా గ్యారంటీ అండి, 100% గ్యారంటీ ఇస్తున్నాము. ఐ డోంట్ థింక్ సో వరల్డ్ ఎనీథింగ్ 100% గ్యారంటీ ఉండదు అని, కానీ దీంట్లో మాత్రం మేము ఇస్తున్నాం. ఎందుకంటే మేము లైవ్ గా చూసాం, ఇవి లైవ్ గా చూసి ఎంతో ఆలోచించి, ఇంకా దీనికంటే కూడా చాలా ఉన్నాయి, కానీ ఈ 11 మాత్రము ఖచ్చితంగా వర్కబుల్, అప్లికబుల్. మీరు డెఫినెట్లీ అప్లై చేయొచ్చు, ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా చేయగలుగుతారు. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు వెరీ ఫేమస్ పర్సనాలిటీ. ఈ రోజు నేను ఇండియా నుంచి కనెక్ట్ అవుతున్నాను, ఆవిడ సింగపూర్ నుంచి కనెక్ట్ అవుతున్నారు. సో మీకు లాస్ట్ టైం కొలాబరేషన్ గురించి చెప్పానండి. కొలాబరేషన్ చేసేటప్పుడు మీరు ఎంత సర్వే చేసి ఎలాంటి వాళ్ళని, రైట్ పీపుల్ ఎన్నుకోవాలని చెప్పాను. సో షీ ఈస్ వన్ ఆఫ్ మై కొలాబరేటివ్ బిజినెస్ అసోసియేట్. She is a director and founder of Pratt Private Limited, and a Singapore based. And she is an NRI. She stays in Singapore. She is an Indian, and right now she is in Singapore. Andi. So welcome to SQ Hangama, Sunita garu. Her name is Sunita Reddy. Andi. Welcome to SQ Hangama. Namaste, Madhurima Reddy garu. Thank you so much for a warm welcome. So, మీరు నిన్న నాకు చెప్పారు ఇలా ప్రోగ్రామ్ ఉంది విమెన్ ఎంపవర్మెంట్ మీద. సో మనం ఒక కొలాబరేటివ్ వర్క్ చేసాము 2019 లో. సో ఆ వర్క్ ని షేర్ చేద్దాము అని అన్నారు. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అండ్ సో కమింగ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ opportunity and a stage to share with everyone. Thank you so much. Thank you. Once again to Coffee with Dr. Madhurima Reddy show andi. So you can have coffee with you, Sunita garu. Meer coffee mug pettukochu. So like me, and you deserve a coffee quotation mug of me. So once we meet lockdown tarvata meet aina Singapore lo gaani, India lo gaani, I'll share this mug with you. So so first and foremost, Sunita garu, మీరు multitasking personality. అంటే లైక్ డిఫరెంట్ థింగ్స్ చేశారు మీరు. మీరు ఐటీ ప్రొఫెషన్ లో కూడా ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఐటీలో ఉంటూనే మీరు స్టార్టెడ్ యువర్ ఓన్ కంపెనీ, లాట్ ఆఫ్ థింగ్స్ యూ డిడ్. సో ఆడియన్స్ అందరికీ తెలియజేయడం ఏంటంటే, నాకు సునీత గారు ప్రత్యేకంగా తెలుసు అండి, పర్సనల్ గా తెలుసు, వారి కుటుంబ సభ్యులు అందరూ తెలుసు నాకు. సో వెన్ మేము కండక్ట్ చేస్తూ కూడా ఆవిడ చాలా చేశారు, అండ్ వీ కొలాబరేటెడ్ అండ్ వీ కండక్టెడ్ ఇన్ సింగపూర్ లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, తర్వాత చాలా ప్రోగ్రామ్స్ చేశాము. She was part of it also, and she personally did lot of things. ఆవిడ కంపెనీ ద్వారానే లాంచ్ చేసాము, చాలా చేసాము. సో ఇలా మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ అండి. ఐ పర్సనలీ అడ్మైర్ హర్ మోస్ట్, అండ్ ఓవర్ టు హర్. షీ విల్ బి షేరింగ్ హర్ జర్నీ. మీ అందరితో షేర్ చేసుకోబోతున్నారండి. సునీత గారు చెప్పండి. Sure, Madhurima garu. So basically, I'm very dedicated and very passionate towards work. So basically, I have chosen IT as my career. So now it's going to be 18 years into IT industry. So apart from this, I like culture, and music is my another passion in my life. So dani kosamani I have to do something ani eppudu nenu anukunedani. So that's where I started my company. So we have done a lot of singing and dance competitions, and we have created a platform for women to recognize their talent, and we do celebrate every year with the Women Awards. Okay. So multiple things, Pratt Private Limited company ద్వారా, events ద్వారా,
లైక్ ఉమెన్ రికగ్నిషన్ అవార్డ్స్ చేస్తున్నారు, బెస్ట్ అచీవ్మెంట్ అవార్డ్స్ చేస్తున్నారు, తర్వాత వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. పర్పస్ మీరు ఇప్పుడు మేము ఇద్దరు కలిసి మీకు ఉమెన్ ఎంపవర్మెంట్ లో, సో మేము కూడా జీరో నుంచి స్టార్ట్ ఇక్కడికి వచ్చామండి. మేము కూడా ఏదో పుట్టినప్పటి నుంచి అన్ని ఉండి, మీరు ఆల్రెడీ నా షోస్ లో అన్నిట్లో నా గురించి విన్నారు, మీరు చాలా విషయాలు విన్నారు. ఇప్పటికి ఎవ్రీడే రెగ్యులర్ గా లైవ్ ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ రోజు అట్లీస్ట్ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు లైవ్ చూస్తున్నామని చెప్తున్నారు. సో ఇంతమంది వాచ్ చూసారు. సో మేము కూడా జీరో నుంచి వచ్చిన వాళ్ళం ఇక్కడికి. సో ఈ రోజు ఆ 11 స్ట్రాటజీస్ మీకు చెప్పబోతున్నామండి. దానికంటే ముందు నేను సునీత గారిని అడుగుతాను, మన ఇండియాలో ఎలా కంట్రోల్ ఉందో వారికి అప్డేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం వారి ద్వారానే తెలుసుకున్నాము సింగపూర్ లో ఎలా ఉంది సిచ్యువేషన్. సునీత గారు, ఈ కోవిడ్ ఈ టైంలో మీరు వర్క్ అట్ హోమ్ చేస్తున్నారో ఎలా ఉన్నారు అండి అందరు అక్కడ, ఎలా ఉంది సిచ్యువేషన్? క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ అస్ అండి కొంచెం చెప్పు. Sure, Madhurima Garu. So COVID-19 is pretty much same to everyone globally. So మేమందరం కూడా work from home చేస్తున్నాము. But Singapore లో how they tackle is very different అండి. Even few of the countries have taken as a role model లాగా. So basic గా వీళ్ళు 3 phases లాగా తీసుకున్నారు, like late January to February, like some imported cases China నుంచి రావడం, వుహాన్ నుంచి, హూబే ప్రొవిడెన్స్ నుంచి, అక్కడ ఉన్న సింగపూర్ విజిటర్స్ ద్వారా కొంత కోవిడ్ రావడం జరిగింది. సో ఆ తర్వాత ఫిబ్రవరి టు మార్చ్ ఫేజ్ లో ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత లోకల్ క్లస్టర్ లో ఈవెన్ చర్చెస్ అండ్ సమ్ టూరిస్ట్ ప్లేసెస్ లో స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అండ్ మిడ్ మార్చ్ టు ప్రెసెంట్ కూడా 266 to 558 వరకు కేసెస్ ఎవ్రీ డే రైజ్ అవుతా ఉన్నాయి అన్నమాట. బట్ ఇక్కడ మన సింగపూర్ గవర్నమెంట్ చాలా టాకిల్ గా వ్యవహరించడం వల్ల చాలా తక్కువగా కేసెస్ స్ప్రెడ్ అయ్యాయి. మాకు ఇప్పటి వరకు టోటల్ 229,812 కేసెస్ అయ్యాయి. అండ్ రీసెంట్ గా 448 న్యూ కేసెస్ ఉన్నాయి. బట్ ద వే ద గవర్నమెంట్ is operating is really putting a lot of effort in terms of aggressive way and targeting quarantine measures and how they are emphasizing and communicating the public health communication to everyone and creating a lot of health ambassadors in each district. So that way they are really doing a very good job, and that's where our infected COVID patients are less, I would say. Okay. How are you all managing at home alone? Mainly నా clients చాలా మంది they were reaching to me వాళ్ళ IT లో చెప్తున్నారు, we have really lot of time. మేము ఆఫీస్ లో ముందు అయితే అట్లీస్ట్ ఒక లిమిటెడ్ అవర్స్ ఉండేది, 8 hours 9 hours అలా ఉండేది. చాలా టైం కూర్చోవాల్సి వస్తుంది, ల్యాప్టాప్ ముందర, మా కంప్యూటర్స్ ముందు, సిస్టమ్ ముందర కూర్చోవాల్సి వస్తుంది. That's right, Andy. Your husband. Yeah, so initially it was a bit hard, but later on it became a new norm of our lifestyle అయిపోయింది. So I feel like it is more effective as long as you manage and organize your task and activities, which is much more easy. Okay. So ఇప్పుడు మీరు అలాగా చేసుకుంటున్నారు. Now how long you will continue your lockdown period అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది సింగపూర్ లో? So basically we are hearing like 1st of June వరకు ఉంటుంది అంటున్నారు, but probably most of the companies are adopting to work from home until end of the year. And it is like flexible only, but they are trying to launch the schools first in a team 1, team 2 kind of module, like team 1 should come first to the school, and then team 1 goes on home based learning, and then team 2 come to school, and then they go for a home based learning. So it's an alternative base of learning is happening. So as for your son now going back to the school, and life will never be the same. COVID before and after అనే పీరియడ్ వచ్చింది మనకి ఇప్పుడు లైఫ్ లో మెజర్ చేసుకోవడానికి కూడా. So as a mother, what are your precautions you are going to take for your kid and for your family, Andy? So basically sanitization for everything, and I mean when we go out and come in, we make sure hands wash cheskodamu, sanitize cheskodamu. So even vegetables kuda hot water lo wash cheyadam alanti precautions cheskuntunamu. So as long as you are very careful, and I think this can be manageable. So very nice to hear.
Okay. So now audience are all waiting for what are the 11 strategies which we are going to give on women empowerment and అందరూ ఎదుగుతున్నారు. So first and foremost అండి మేము we discussed this and we clearly put it in an order. So ఇప్పుడు వరకు మరి ఇంకొకసారి నా గురించి చెప్తానండి మీకు. మేబీ సంబడి ఫర్ వాచింగ్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ రోజే లైవ్ చూస్తాము మిగతా రికార్డెడ్ చూస్తాం అనుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు చూసే వాళ్ళకు కూడా ఈ రోజు exclusively for women of all ages. Even your kid is 5 years old also, let her also see because it's very important. ఎందుకంటే ఇవి proven and tested tools ఇస్తున్నాం మేము which is so easy to understand, adapt and apply it. So knowledge is only knowledge and unless you don't understand how to apply it. So ఈ రోజు ఒక scientific tools లాగా ఇస్తున్నాము step by మీకు. Number 1 is most important one for all of you to realize. ఈ రోజు వరకు కొంతమందికి ఉండొచ్చు ముందు క్వశ్చన్స్ ఈ మైండ్ లో. సో నా ఏజ్ ఈ రోజు ఐఎమ్ 30 ఆర్ ఐఎమ్ 20 ఆర్ ఐఎమ్ 40 50 ఆర్ 60 70 80 ఎనీ ఏజ్ యూ కెన్ స్టిల్ అప్లై దిస్. మీరు ఎవరైనా కూడా ఏ ఏజ్ లో ఉన్నా నేను చెప్తున్నాను కదండి 5 years అంటే ఎందుకు తీసుకున్నాను 5 years అంటే 5 years కంటే ముందు అండర్స్టాండింగ్ లో కూడా ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో ఉండదు కాబట్టి అక్కడ నుంచి ఏ ఏజ్ అన్నా తీసుకోవచ్చు ఎవరైనా చూడొచ్చు. సో నంబర్ 1 is ఇప్పుడు సునీత గారిని చూస్తున్నారు నన్ను చూస్తున్నారు మీరందరూ చూస్తున్నారు మమ్మల్ని కానీ డూ యూ సీ ఎనీబడీ లైక్ అస్ బిఫోర్ ముందు కానీ తర్వాత కానీ మాలాంటి వాళ్ళు ద వే వీ లుక్ ద వే అవర్ వాయిస్ ద వే యూ హియర్ అస్ ద వే వీ హ్యావ్ ద కమ్యూనికేషన్ ద వే అవర్ పర్సనాలిటీ ఇస్ ద వే ఎంటైర్ పర్సనాలిటీ ట్రైట్స్ ఆఫ్ us are and you also have you seen anybody like this before like you anyone else are there ఎవరైనా ఉన్నారా అలాగా ముందు లేదు కదా. అప్పుడు ఎందుకు చాలా మంది రియలైజ్ కాలేదు దట్ వీఆర్ ద వన్ అండ్ ఓన్లీ పీస్ మాస్టర్ పీస్ కదా మాస్టర్స్ పీస్ గాడ్ పీస్ కదా మనం. సో బీ ద బెస్ట్ కమ్యూనికేషన్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేది ఫస్ట్ పాయింట్ అండి. దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ బ్యూటీ యువర్ హెయిర్ యువర్ స్కిన్ మనము ఎలా అని ఇవి కాదు నేను బ్యూటీ గురించే కాదు మాట్లాడతాం అసలు. బెస్ట్ వర్షన్ అంటే ఏంటంటే బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ యూ యువర్ ఇన్నర్ యూ యువర్ కోర్ బీయింగ్ యువర్ కోర్ ఇన్నర్ సెల్ఫ్ ఆఫ్ యూ అంటే మీ బిలీఫ్ సిస్టమ్ ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి మీ మిషన్ ఏంటి లైఫ్ లో మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటి తర్వాత మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి ఇలాంటివన్నీ ఒక్క రోజైనా మీకు అనిపించిందండి ఎప్పుడైనా మీకు అందరికి అనిపించిందా ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వచ్చిందా మీకు హూ ఆమ్ ఐ అని. సో యు ఆర్ గ్రేట్ వైఫ్ యు ఆర్ గ్రేట్ మదర్ యు ఆర్ గ్రేట్ సిస్టర్ సిబ్లింగ్ గ్రేట్ పర్సనాలిటీ ఎవ్రీథింగ్ ఉంది. Apart from all these dots, have you ever asked yourself any time of your life ఈ రోజు వరకు వచ్చారు మా జర్నీలో ఎప్పుడైనా ఏ రోజైనా ఒక మినిట్ అయినా మీరు తీసుకొని అడిగారా మిమ్మల్ని మీరు ఎవరు నేను అనేసి అడిగారు ఎప్పుడైనా వచ్చిందా ఈ క్వశ్చన్ మీకు. సో సునీత గారు when did you got this question when you share about your journey when did you got first time when you asked yourself about your passion about who am I what am I because you are very successful in your personal. As a great wife, I have seen you as a great mother, as a great friend, and a lot of things you play a role in different things, Kada. So, have you ever asked yourself, and when did you ask? When you So Madhurima Garu, so basically a best version of you is very important for everyone to determine. I think my personally, you have to be very dedicated and you have to organize your things very well and you have to understand your priorities and how you do things differently is really matters. So I think it could be defined in a 7 areas of life, like body, like how you plan your exercise routine and health diet, and how you maintain your a hygienic lifestyle, right? And then on the mind aspect, what I think is how do you control your mind and how do you control your negative thoughts to be out and only accept the positive thoughts, right? So you have to be around positive people to to get more ideas what you have to do in your life. So and even emotions are very important. I feel like how you feel and how you give valuable things and how you do the problem solving and prioritizing your task and how you enjoy the work you do and how you innovate and create much more easily. So I feel these are very important to define what you are and your version of life. very good.
సో ఇప్పుడు ఇప్పుడు నాది చెప్తాను. నేను మీ అందరికీ తెలుసు నా జర్నీ ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. చాలా నేను చిన్నపిల్లగా ఉండేదాన్ని, ఇంట్రోవర్టిక్ సో షై, బట్ ఐ వాజ్ లవింగ్ స్పోర్ట్స్ అని మీకు తెలుసు. అప్పుడు ఆడేదాన్ని అని కూడా తెలుసు అందరికి. సో ఈ రోజు ఫస్ట్ టైం నేను ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి నేను బిలాంగ్ టు వెరీ కన్సర్వేటివ్, వెరీ ట్రెడిషనల్ కల్చర్ ఫ్యామిలీ అండి. నేను సత్తా యూనివర్సిటీ ప్రోడక్ట్ ని అక్కడ చదివాను. శ్రీ సత్యసాయి బాబా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని వినింటారు మీరు, స్వామి వారిది. అది అనంతపూర్ లో లొకేటెడ్ అండి. అక్కడ చదివాను నేను. అప్పుడు కూడా నేను చాలా షైగా ఇంట్రోవర్టిక్ గా అలాగే ఉండేదాన్ని. మెడిటేషన్ చేసేదాన్ని ఎక్కువగా, డివైన్ కనెక్ట్, స్పిరిచువల్ కనెక్ట్ ఉండేది. అలా నా జర్నీ ఉన్నప్పుడు ఐ నెవర్ హ్యాడ్ థింకింగ్ అబౌట్ ఏంటి నేనేంటి అంటే ఐ వాజ్ థింకింగ్ దట్ టు ప్లే ఆల్ దీస్ రోల్స్ యాజ్ అ గుడ్ వైఫ్, గుడ్ మదర్, గుడ్ డాటర్, గుడ్ సిస్టర్, ఇట్స్ కంప్లీట్ అనుకునేదాన్ని. సో ఒక గుడ్, నేను చాలా ఐఎమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ అండి, చాలా గుడ్ ఉండేదాన్ని. సో గర్ల్స్ ఇన్ కల్చర్ అండ్ ఫ్యామిలీ ఆల్వేస్ సే ఎస్ కదా అని అలాగా నేను చెప్పేదాన్ని. అలా ఉండేదాన్ని, చాలా ఇన్నసెంట్, సో షై, ఆ టైప్ లో ఉండేదాన్ని చిన్నప్పుడు. సో దాని తర్వాత ఇట్స్ థింగ్స్ ఆల్ వెంట్ ఆన్. ఐ గాట్ మై ఫస్ట్ బ్రేక్ త్రూ అంటాం కదా లైఫ్ లో వచ్చింది అప్పుడు. ఆ రోజు ఇట్ వాజ్ ఆల్ 22 years వరకు నాకు ఏమాత్రము ఇలాంటి క్వశ్చన్ రాలేదు, హూ ఆమ్ ఐ అని. నాకు లైఫ్ వాజ్ గోయింగ్ ఆన్ లైక్ దట్ అండి. 22 years, 21 years తర్వాత ఫస్ట్ టైం నేను క్వశ్చన్ మై సెల్ఫ్, who am I? After all these things, no, I should be something for myself also. నేను సంథింగ్, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, వై డిడ్ ఐ కమ్ టు దిస్ వరల్డ్, వాట్ ఈస్ దట్ మై ఐ హావ్ టు డూ అనేది నాకు ఫస్ట్ టైం వచ్చింది. అది నా క్వశ్చన్ మైండ్ లో. సో దెన్ అప్పటి వరకు ఉండే గుడ్ క్వాలిటీస్ అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ద వే పర్సెప్షన్ ఆఫ్ లైఫ్ హెస్ చేంజ్డ్. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఇన్నఫ్ టఫ్ టైమ్స్ ముందు తర్వాత కూడా. తర్వాత మా పర్సెప్షన్ అబౌట్ లైఫ్, ఫిలాసఫీ, లివింగ్, ఎవ్రీథింగ్ చేంజ్ అయిందండి. అంటే అప్పుడు నుంచి నేను నా పర్సనాలిటీ గ్రో అవుతుంది ఓన్ ఐస్ లో. అంటే ఐ బిల్డ్ లాట్ ఆఫ్ క్వాలిటీస్ విచ్ ఐ వాంటెడ్ టు రియల్లీ హ్యావ్ స్ట్రాంగ్ క్వాలిటీస్ అబౌట్ మీ అండ్ మై బిలీఫ్ సిస్టమ్. బేస్ లైన్స్ అంటాం కదండి, అంటే మీ బేస్ లైన్స్ ఎదుటి వాళ్ళ బేస్ లైన్స్ మీట్ అవుతాయి, మనకు కలుస్తున్న అట్లీస్ట్ కొన్నైనా కంపాటబిలిటీ ఉంటుంది. అప్పుడే కంపాటబిలిటీ ఉండి, రెస్పెక్ట్ ఉండి అవన్నీ ఉంటాయి. అంటే ఫస్ట్ 6 మీకు ఒకవేళ 6 to 10 పెట్టుకుంటే ట్రస్ట్, ఇంటిగ్రిటీ, కమిట్మెంట్, తర్వాత లవ్, అన్కండిషనల్ లవ్, రెస్పెక్ట్, ఇలాంటివి ఉన్నాయనుకోండి, మీకు ఇంటిగ్రిటీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి. ఎదుటి వాళ్ళల్లో అవి లేవండి ఆ బేస్ లైన్స్. మీకు వాళ్ళకు స్ట్రగుల్ ఉంటుంది ఏదైనా చేస్తే, వర్క్ కానీ లేదంటే బిజినెస్ కానీ, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది పర్సనల్ లైఫ్ లో కూడా. సో అందుకోసమే మనకంటూ మనకు ఒక క్వాలిటీస్ ఉంది, విజిబుల్ ఉండాలి ఆ క్వాలిటీస్. అంటే యు ఆర్ లివింగ్ విత్ దట్ క్వాలిటీస్, వాక్ ద టాక్ ఉండాలి ఎక్కడైనా. స్పీకింగ్ అయితే ఒక రోజు 2 రోజులు ఉంటుంది, అది డెఫినెట్లీ అర్థమవుతుంది. సో యూ నీడ్ టు బి జెన్యూన్ ఆన్ సర్టెన్ థింగ్స్ అబౌట్ ఇట్. సో ఇలాంటివన్నీ నాకు అర్థమైంది 22 years. సో లాక్ ఆఫ్ 21 years కంటే ముందు ఐ వాజ్ టెరిబుల్ షై, ఐ డోంట్ హ్యాడ్ మచ్ ఎక్స్పోజర్, ఓన్లీ కన్ఫైన్ టు ఇల్లు అవన్నీ ఉండేవి. సో ఫస్ట్ టైం బ్రేక్ నా లైఫ్ లో. అప్పటి నుంచి మై లైఫ్ నాట్ జస్ట్ లైఫ్ బిఫోర్. సో ఐ కెన్ మెజర్ కోవిడ్ ఎలా చేస్తామో తర్వాత ముందు నేను మెజర్ చేస్తాను. ఈ రోజు ఆడియన్స్ లో చాలా మంది నాకు నా కాలేజ్ వాళ్ళు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెలింగ్ టుడే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ విచ్ ఐ ఫీల్ every woman, any girl or a woman, lady, anyone, they must understand. I wanted you to play a bigger role as a mother, as a daughter, as a kid, as a sister, all this role. Apart from all these things, you need to play a bigger role about you in your life. A bigger role is your core you, మీ పర్సనాలిటీ. అంటే మధురిమ అంటే ఏంటి అనేది, సునీత అంటే ఏంటి అని ఆ పర్సనాలిటీ రోల్ ప్లే చేయడం చాలా ఇంపార్టెంట్. సో యూ క్యాన్ బి ఎక్స్ట్రాడినరీ అదర్ రోల్స్ అన్నిట్లో, కానీ ఎక్స్ట్రాడినరీ యూ కూడా కావాలి. అప్పుడే అనిపించుకుంటారు మీరు అన్ని రోల్స్ లో. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఫోకస్ ఆన్ దాట్ ఫర్ ద ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ అంటే, బికాస్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీలాగా ఎవరు ఉండరండి ఈ వరల్డ్ లో. గాడ్ ఒక్క పీసే చేస్తాడు, ఒకే ఒక పీస్ అండి. గాడ్ ఒక మనిషిని ఒకసారి చేసి వాళ్ళలాగా ఎవరిని చేయలేదు. అంటే యూ నో సో మచ్ యు ఆర్ రేర్ అండ్ మాస్టర్ స్కిల్స్ కదా. సో డూ యూ వాల్యూ దట్? దానికోసము సింత గారు ఒకసారి హైఫై తీసుకుంటున్నాము. మీరందరూ కూడా మీకు హైఫై చెప్పండి, మాకు కూడా చెప్పండి. సింత గారు మీకు ఒక హైఫై ఇస్తున్నానండి నేను. యు ఆర్ ఆసమ్. సో నౌ సెకండ్ పాయింట్,
సో యాక్చువల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ మనము ఇక్కడ సింగపూర్ లో కండక్ట్ చేసినప్పుడు వి రియల్లీ లర్న్డ్ ఆల్ దీస్ పాజిటివ్ థింగ్స్ అండి. ఐ మీన్ హౌ టు లుక్ ఫర్ పాజిటివ్ థింగ్స్ ఇన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ అనేది ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్. ఐ మీన్ చాలా మంది పీపుల్ కూడా ఇక్కడ చాలా అప్రిషియేట్ చేశారు. ఐ మీన్ ఎందుకంటే ఇప్పుడు మనకి లైఫ్ లో నెగిటివిటీకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం, సో పాజిటివిటీకి తక్కువగా. సో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ లో వి రియల్లీ లర్న్ దట్ ఆస్పెక్ట్ అండి. థ్యాంక్ యూ. రోజ్, హలో సింగపూర్ ఎవరీవన్, హౌ ఆర్ యు ఆల్? అందరూ ఎలా ఉన్నారు సింగపూర్ లో? సో మీ అందరికి స్పెషల్ హాయ్ అండి. ఐఎమ్ గివింగ్ మై హాయ్ ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ ఇండియా. ఓకే, సో బీ సేఫ్ now. Also please take all the precautions. Okay, we are now with the second point. Thank you so much for implementing all the strategies I have given in law of attraction workshop అండి. మరి కొంతకాలంలో ఈ కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత నేను అగైన్ కమ్ బ్యాక్ అండ్ ఐ డూ లాట్ ఆఫ్ అదర్ ప్రోగ్రామ్స్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇన్ఫాక్ట్ నేను సునీత గారు చాలా ప్రోగ్రామ్స్ లో ఇంటర్నేషనల్లీ ప్లాన్ చేశామండి. యుఎస్ లో ప్లాన్ చేశాము, నైజీరియాలో, సింగపూర్ అండ్ దుబాయ్ లో చాలా చోట్ల చేశాము. బికాస్ ఆఫ్ సిచ్యువేషన్ మనం అంతా ఎవరు ఊహించలేదు కదండి ఇలా అవుతుందని, కోవిడ్ వస్తుంది ఇలా అవుతుందని. సో మేము ఈ ఇయర్ క్యాన్సిల్ చేస్తామండి. 2020 లో అసలు ఉండవు మా ఇంటర్నేషనల్ ఏది కూడా. సునీత గారు అక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచే కనెక్ట్ అవుతాను అందరికి. సో కానీ డోంట్ వరీ, ఈ రోజు టెక్నాలజీ ఎంత గ్రో అయిందంటే ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఇస్తాం మేము. ఇలాంటివి ఎన్నో ఇస్తాం మేము, రకరకాల ఛానల్స్ నుంచి ఇస్తాము. ఈ రోజు మేమిద్దరం ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాము ఎస్క్యూబ్ హంగామా ఛానల్ కి. వారు మమ్మల్ని కనెక్ట్ చేస్తున్నారు ఇలాగా అందరికి రీచ్ కావడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ us now. సో నెక్స్ట్ పాయింట్ ఇన్ ద 11th స్ట్రాటజీ. ఫస్ట్ స్ట్రాటజీని కొంచెం ఎక్కువ టైం తీసుకొని అర్థమయ్యేలా చెప్పాను మీకు. నెక్స్ట్ వన్ ఇస్ రెస్పెక్ట్ అండి. మేము ప్రతి ఒక్కటి సీక్వెన్స్ లో ఇస్తున్నాము. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జంప్ కాకండి. ఫస్ట్ ఇది మీ గురించి మీరు తెలుసుకొని, మీ గురించి మీరు అర్థం చేసుకొని ఆలోచించకుండా నేను నెక్స్ట్ మేబీ వర్కౌట్ కాదండి. మీకు ఆ ఆర్డర్ లోనే వెళ్ళాలి. ఇప్పుడు 1 2 3 4 ఆర్డర్ లో వెళ్తామా, మనం ఇక్కడ బ్యాక్ నుంచి వస్తామండి, అలాగే కదా. సో ఇలా ఇది కూడా ఆర్డర్ ఒకటి ఉంది, ఆ ఆర్డర్ లోనే ఫాలో కావాలి మీరు. నెక్స్ట్ ఈజ్ రెస్పెక్ట్. ఈ వర్డ్ రెస్పెక్ట్ చాలా డెప్త్ ఉంటుందండి. రెస్పెక్ట్ అంటే గౌరవం తెలుగులో. సో గౌరవించడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు మీరు గౌరవిస్తున్నప్పుడే ఇవన్నీ పెరుగుతాయి. అసలు ఈ గౌరవం అనేది, రెస్పెక్ట్ అనేది పుట్టిందే మీ ఊమ్ నుంచి అండి. అంటే దిస్ ఇస్ బార్న్ ఇన్ యువర్ ఓన్ ఊమ్. మీ ఊమ్ లో నుంచే వస్తుంది బయటికి. అంటే మీరు రెస్పెక్ట్ మిమ్మల్ని ఎంత ఇచ్చుకుంటారో. చాలా మంది క్రేవింగ్ ఉంటుంది, నాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలి అని ఒక టైప్ ఆఫ్ క్రేవింగ్ ఉంటుంది వాళ్ళలో. ఎప్పుడు తపన ఉంటుంది. ఈ తపన మీరు ఇంట్రా తీసుకురండి, ఇంటర్ నుంచి ఇంట్రా తీసుకురండి. ఫస్ట్ ఇంట్రాలో మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. హౌ మచ్ రెస్పెక్ట్ యూ హ్యావ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ అనేది ఎప్పుడు క్వశ్చన్ ఉంది మీకు. అంటే మీ పట్ల మీరు గౌరవించుకోవడం. అంటే మీలో ఎన్నో ఉండొచ్చు, వీక్నెసెస్ ఉండొచ్చు, చాలా ఎక్స్ట్రాడినరీ ఉండొచ్చు. ఏమున్నా మీకు మీరు ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు, ఎంత రెస్పెక్ట్ ఎదుటి వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఎందుకంటే ఈ రోజు నేను సునీత గారు ఇంత దూరం నుంచి కనెక్ట్ ఉన్నామంటే మేము ఒకరి పట్ల ఒకరికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చుకుంటాము. ఎంతో రెస్పెక్ట్ ఇస్ ద హైయెస్ట్ వాల్యూ వి బోత్ బిలీవ్ ఇన్ సో మచ్. అందుకోసమే ఈ రెస్పెక్ట్ లో నుంచి అన్ని పుడతాయండి. అప్రిసియేషన్ కానీ, అడ్మిరేషన్ కానీ, అన్కండిషనల్ లవ్ కానీ, ఎనీథింగ్ దీని నుంచి వస్తుంది. సో సునీత గారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ రెస్పెక్ట్ అండి? మీరేమైనా ఎగ్జాంపుల్ చెప్తారా మీ లైఫ్ లో? Yeah, sure. So respect self-image is not only the physical appearance andi, it's the inner feeling. And you know, మీరు ఏ పని చేసినా గానీ you have to feel more confident and you have to do your work very differently, so people will recognize in a different way when they think like, oh, when Madhurima garu ante, so they have a different perspective of thinking. Sunita garu ante, they have a different perspective of thinking. So our respectable image meeru own cheyali ante, you have to follow certain rules actually. So you have to think where your passion, you have to follow your dreams, and you have to prioritize how you can achieve the success. So if you could achieve all this, you definitely go through the respect that you can dream for. So మీరు సునీత గారు చెప్పినట్టు, సో ఫస్ట్ అండ్ మీరు ఫస్ట్ పాయింట్ విన్నారు. సెకండ్ పాయింట్ ఇస్ ఇన్ దిస్ 11 స్ట్రాటజీస్ లో రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. చాలా మంది ఏంటంటే ఎప్పుడు నాకు మా హస్బెండ్ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంట్లో వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలి అనుకుంటుంటారు. ఆ క్రేవింగ్ ఉంటుంది సొసైటీ పైన, అన్నిటిపైన. అది రాకపోతే వాళ్ళలో ఒక డిప్రెషన్, లోన్లీనెస్ కి గురవుతున్నారు. తర్వాత ఎమోషనల్, మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, సైకలాజికల్లీ డిస్టర్బ్ అవుతుంది. ఇది దీంట్లో మీకు మీరు పట్ల రెస్పెక్ట్ ఇస్తే
మీరు ఎప్పుడు కూడా ఎలాంటి పనులు మీరు రెస్పెక్ట్ చేయరో ఆ పని చేయరండి. మీరు ఏదానికన్నా రెస్పెక్ట్ ఇస్తేనే అది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా శాతం ఉమెన్ నెగటివ్ ఎనర్జీ సునీత గారు కూడా చెప్పారు, ఎమోషన్స్, నెగటివ్ ఎనర్జీ, ఎమోషనల్ మాస్టరీ. మార్నింగ్ ఈ రోజు కస్టమ్స్ ఎంటైర్ యూనిట్ తీసుకున్నారండి అబౌట్ 500 పీపుల్ కి. సో దాంట్లో నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, ఎమోషనల్ మాస్టరీ పైన చేసినప్పుడు వర్క్ షాప్స్ లో, సో దాంట్లో ఏంటంటే ఎమోషన్స్ గురించి ఉన్నప్పుడు చాలా శాతం ఉమెన్, ప్రతి ఒక్కరు ఈ ఎమోషన్స్ లో రెండు ఉంటాయండి, నెగటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో దాంట్లో మనము ఛానలైజ్ చేస్తే చాలా హయ్యర్ డైరెక్షన్ కి వెళ్తాము, చాలా అచీవ్ చేసుకుంటాము. కానీ మనం ఛానలైజ్ చేయకుండా ఉంటే వి స్పిట్ అవుట్, అబ్యూస్ చేయడము, గాసిపింగ్ చేయడము, ఇన్సెక్యూర్ ఫీల్ కావడము, ఈ నెగటివ్ ఎమోషన్స్ అన్నిటిని మనము ఛానలైజ్ చేయకుండా ఉంటే స్పిట్ అవుట్ చేస్తాము. వి బికమ్ ద టెరిబుల్లీ అగ్రెసివ్ పర్సనాలిటీ లాగా అయిపోయి అరవడము, తిట్టడము ఇవన్నీ జరుగుతుంది. సో మీ పట్ల మీరు చేసుకుంటారు, మీ ద్వారా నుంచి వేరే ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి కూడా జరుగుతుంది. అండ్ ఫార్మోస్ట్, మీరు ద మూమెంట్ యూ స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ ఫాల్ ఇన్ యువర్ ఓన్ ఐస్. సో మీరు రెస్పెక్ట్ చేసేటివే విషయాలు చేస్తారు, రెస్పెక్ట్ చేయలేదు చేయరంటే మీరు. అప్పుడు మీలో అర్థమవుతుంది ఏమి నేను రెస్పెక్ట్ చేయను, ఏది నాకు ఇష్టం లేదో చెప్పాలి అని తెలుసుకుంటారు మీరు. సో యు నో వాట్, 20 years వరకు నేను అన్నిటికీ మాట చేసేదానండి, ప్రతి ఒక్క చోట ఎస్ ఉండేది అన్నిట్లో. తర్వాత ఐ లర్న్ హౌ టు రెస్పెక్ట్ మై సెల్ఫ్. నా పట్ల నేను ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఆల్ ది థింగ్స్, ఎవ్రీథింగ్ స్టార్టెడ్ విత్ ద వర్డ్ రెస్పెక్ట్ ఫర్ మీ. హౌ మచ్, ఇంకొక విషయం, అమూల్యమైన విషయం ప్రతి ఒక్క ఉమెన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు వరల్డ్ లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నంబర్ 1, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ రెస్పెక్ట్. పీపుల్ విల్ రిమెంబర్ యూ ఫర్ ఎవర్ ద వే యూ రెస్పెక్ట్ దెమ్, ద వే యూ ట్రీట్ దెమ్. పీపుల్ విల్ రిమెంబర్ యూ, ఆల్వేస్ గుర్తు పెట్టుకోండి. నేను ఒక టైంలో చేసిన 15 years ముందర వర్క్ చేసిన అస్సాంలో, ఈ రోజు కూడా ద వే ఐ స్పీక్ టు దెమ్, ద వే ఐ హ్యావ్ అసర్టివ్నెస్ ఇన్ సంథింగ్, ఎవ్రీథింగ్ వాళ్ళు రిమెంబర్ చేస్తారు. చాలా మంది చెప్పేవాళ్ళు, ఐ వాంట్ టు బికమ్ వన్ డే లైక్ డాక్టర్ మద్రిమా రెడ్డి. అంటే అప్పట్లో నాకు డాక్టరేట్ లేదు 15 years ముందర. సో ఐ వాంట్ టు బికమ్ లైక్ మద్రిమా గారు, మద్రిమా జీ అనేవాళ్ళు అక్కడ నన్ను. సో రెడ్డి మేడం, మద్రిమా జీ, ఇలా రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. సో అలా అనేవాళ్ళు. ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకుంటారు, ద వే ఐ స్పీక్ టు దెమ్, ద వే ఐ రెస్పెక్టెడ్ అని. సో ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, ద వే యూ రెస్పెక్ట్ పీపుల్ ఇస్ వాట్ దే విల్ రిమెంబర్ యూ ఫర్ ఎవర్. సో మీరు డిబేట్ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు. సో చాలా మందికి కాంట్రవర్సీ ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే అన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ మనం డిబేట్ మనం ఎలా కన్వే చేస్తామో అని. ఫస్ట్ బాటమ్ లైన్ ఫౌండేషన్ హ్యాస్ టు బి రెస్పెక్ట్ అండి. ఫస్ట్ బాటమ్ లైన్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు మీరు యూ రెస్పెక్ట్ అదర్స్ కమ్యూనికేషన్, అదర్స్ వ్యూస్, అదర్స్ ఇంట్రెస్ట్, లైక్స్, డిస్లైక్స్, ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేసుకుంటారు. అప్పుడు అలా యాక్సెప్ట్ చేసినప్పుడు మీలో కమ్యూనికేషన్ బాగుంటుంది, మీలో ఏది ఉన్నా మీరు ఇద్దరే సెటిల్ చేసుకుంటారు. ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే, నెగటివ్ ఎమోషన్ సప్రెస్ అయిపోయి రెస్పెక్ట్ చేయకుంటే చాలా మంది ఉన్నారు, ఈ ఒక విషయాలలో ఉంటుందండి, ఇద్దరు విషయాల్లో మాటలు థర్డ్ మనిషికి, ఫోర్త్ మనిషికి ఇలా వెళ్తుంటాయి తెలియకుండా. ఎందుకంటే మీరు రెస్పెక్ట్ అనేది వాల్యూ ఇవ్వరు కాబట్టి మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోరు. ఈ క్వాలిటీ గాసిపింగ్ అనేది ఉండకూడదు, క్వాలిటీ రెస్పెక్ట్ చేసుకోరు. సో యూ క్యారీ ఆన్ దట్ అదర్ పర్సన్. మీరు ఇప్పుడు ఎవరైతే వింటుంటారు, మీలాగే వాళ్ళు వింటుంటారు ఎక్కువ. ఇప్పుడు మనం గాసిపింగ్ చేస్తుంటే ఎవరితో చేస్తామండి గాసిపింగ్? ఎవరైతే వింటారో వాళ్ళు తెలియ చేస్తాం కదా. అంటే ఆ గాసిపింగ్ ఒక టైప్ ఆఫ్ క్రౌడ్ ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళేసి మీరు ఇంకా వాళ్ళకి ఎవరో కూడా తెలియదు మనం అసలు, వాళ్ళ దగ్గర ఒక పెద్ద లైఫ్ స్టోరీ లాగా, ఒక ఫిలిం స్టోరీ లాగా చెప్తుంటారు. సో ఇలాంటివి ఎందుకు జరుగుతాయంటే, మెయిన్ థింగ్ వెన్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. యు నో వాట్, 23 years అవుతుందండి నాది ప్రొఫెషనల్ లైఫ్. ఈ రోజుకి, ఈ మంత్ కి 23 years అయిపోయి 24 లో వస్తున్నా నేను ఈ ఎక్స్పీరియన్స్ వర్క్. నాకు Day 1 లో నేను వాయిస్ చూసుకొని పెట్టుకున్నాను. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ధైర్యంగా నా దగ్గర గాసిపింగ్ రారండి. క్లయింట్స్ గా వచ్చేది అవన్నీ వేరు, ఎవరైనా వస్తారు క్లయింట్స్ గా, కానీ అదర్వైజ్ కానీ నేను మద్రిమా ఇస్ అవైలబుల్ ఫర్ గాసిపింగ్ అని ఎవరు రారు. బికాస్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. If you both have any questions, we will discuss and solve. Otherwise, your relationship will get affected అని చెప్తాను. సో అది ఎప్పుడైనా ఉమెన్ తెలుసుకోవాల్సింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే ఇవన్నీ ఎలాగైనా తెలుస్తాయండి తర్వాత, మీరు అలా చెప్తూ ఉంటే, స్ప్రెడ్ అవుతుంటే. సో ట్రై టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. మీ సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ చేసుకోండి. దానివల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన క్వాలిటీ బిల్డ్ చేసుకోండి. దట్ ఈస్ యువర్ ఫర్ యూ. సో ఇది ఫస్ట్ స్టెప్ తీసుకున్న తర్వాత. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ విచ్ చేంజ్ మై లైఫ్ ఎంటైర్లీ is be a dreamer. So before that I never had a dream అండి. అసలు నాకు డ్రీమ్స్ ఏ తెలియదు. అంటే డ్రీమ్స్ ఇలా ఉండాలి, ఇలా పెట్టుకోవాలి, ఇలా చేయాలని తెలియదు.
I just went on in the life with like how it was going on. It was beautiful, definitely. But I was in a comfort zone. ఒక కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాను నేను. I was not understanding what is dream, nothing. తర్వాత టుడే ఐఎమ్ గ్రేట్ డ్రీమర్. సో లాట్ ఆఫ్ ఉమెన్ కి ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే వాళ్ళకి అన్ని కావాలనుకుంటారు. దే నెవర్ డ్రీమ్. వరల్డ్ లో చాలా ఎవ్రీ కార్నర్ యూ కెన్ సే. I don't tell only target about ఆంధ్రస్ లేకపోతే రాయలసీమ లేకపోతే సౌత్ లేకపోతే ఇండియా అని. Women community, community of women who are watching us today, for everyone who is culturally different and also language different, anyone, be a dreamer. చిన్నప్పటి నుంచి డ్రీమర్ లాగా ఉండాలి. ఈ డ్రీమర్ లాగా ఉండడం వల్ల మీకు ఏమేమి అయ్యాయి సునీత గారు షేర్ చేసుకుంటారా? When did you start yourself? Yeah, so I think this is a big topic, Madhurima garu, be a dreamer అనేది. So నా లైఫ్ లో be a dreamer ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే, సో when I completed my education, నేను అప్పుడు like I wanted to be a IT professional, I want to do IT job, and I want to be a manager and working in a big MNC. So that was my big dream. So that I have successfully completed and achieved in my career line. So then along that line, when I was doing my professional work, I always think something is lagging, something, my passion is missing. Like I'm also a social activities, giving to the society and doing something to the society and contributing to the people, and how we can inspire and how we can help them to be more successful. Our aspect low, I have been a social activist, and then I have then thought as a entrepreneur. So entrepreneur, like, what kind of businesses we can bring in and what way we can do a difference in the society. So our aspect law, I have performed 3 roles. So I think be a dreamer, like, for dreaming, there is no classification only, like rich or poor or other classification, men or women. So don't hesitate to think big. So you have to think big so you can slowly achieve to your steps. And when you think big, the only thing is don't forget your dream. It will achieve in steps. It may not achieve over the night, right? So there will be basic steps, intermediate steps, and a successful step. So follow your steps and succeed. So there is a huge path for dreaming to be successful. Exactly. ఈ రోజు ఎవరెవరు అచీవ్ చేశారు అండి, వాళ్ళు మీకంటే డిఫరెంట్ ఏం కాదు, మీలాగనే వాళ్ళ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అండి, ఈ రోజు వాచ్ చేసే వాళ్ళందరి కోసము ఓన్లీ డిఫరెన్స్ ఇస్ హూ అచీవ్ బిగ్గర్ ఇన్ లైఫ్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ డ్రీమర్స్. ఇట్ ఈస్ బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. హూ ఆర్ డ్రీమర్స్ ఓన్లీ ఈ రోజు ఉమెన్ ఫోకస్ చేశాం కాబట్టి యూజువల్లీ ఈ డ్రీమ్ అనేది ఉమెన్ కి చాలా చోట్ల ఒకసారి ఏమవుతుందంటే అనుకుంటారు వాళ్ళు దే ఆర్ నాట్ సీరియస్ అండ్ దే గివ్ అప్. So అలా ఉండకూడదండి. You are responsible. Once you dream and once you keep your goals, that these are my goals to achieve, 7 dimensions goals. I have my career goals, I have my personal goal, my family goal, my education goal, my journey goal. Of course ఇప్పుడు కాదు, జర్నీ అంటే ఇంట్లో మీరు అక్కడ తిరగచ్చు మంచిగా. సో ఇలాంటివి ఏం ట్రావెల్ గోల్, తర్వాత నా ఫైనాన్షియల్ గోల్, నా హెల్త్ గోల్, నా స్పిరిచువల్ గోల్ అని ప్రతి గోల్ ఎలా పెట్టుకున్నారో, హూస్ కీపింగ్ ద గోల్ అండి మీరే కదా. So when you are dreaming and when you are keeping this goal, it's not somebody else who will come and achieve that goal for you. It is you who is responsible for making it true for you, Andy. అందుకోసం మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గోల్స్ అన్ని మీవి. సో మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వేరే వాళ్ళ కాదు. మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీరు అచీవ్ చేయాలని చెప్పి మీరు తీసుకురావాలని. ఇది అచీవ్ అయ్యే వరకు అలాంటి అవి గోల్స్ పెట్టుకోవాలి మీరు. సో యూ స్టార్ట్ విత్ టుడే సంబడి ఈ రోజు వరకు ఏ డ్రీమ్ లేదు నాకు, నా లైఫ్ మార్నింగ్ లేస్తున్నాను. కొంతమంది అంటుంటారండి, నేను మార్నింగ్ లేస్తాను, ఆ రోజు అట్లా వెళ్ళిపోతుంది, అట్లా గుర్తు కూడా ఉండదంట ఏమైనా ఉంటాయా చేద్దామా లేదా అనేసి. మార్నింగ్ లేస్తారు, రాత్రి పడుకుంటారు, ఏదో అనేసి. So these are the people after some time, after some years, you feel terribly sick with your own self. You feel terribly bored. అసలు ఎందుకు చాలా రకరకాల మెంటల్ ఇల్నెస్ అవుతున్నాయి. ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ రకరకాలు వచ్చేది ఇలాంటి వాళ్ళకి. బికాస్ you're not that day.
ఈ రోజు మార్నింగ్ లేవగానే ఏం చేద్దాం అనేది లేదు మీ దగ్గర. మీ పట్ల ఫ్యామిలీ అందరికీ ఉంది మీ దగ్గర. యువర్ అమేజింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ గ్రేట్ మదర్, గ్రేట్ డాటర్, గ్రేట్ వైఫ్, ఎవ్రీథింగ్. అందరికీ అన్ని కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇలాంటి వాళ్ళకి ఎక్కువ శాతం నేను చెప్పాను కదండి, 23 years లో నేను లాక్స్ ఆఫ్ పీపుల్ కౌన్సిలింగ్ కోచింగ్ చేశాను. సో ఇలాంటి వాళ్ళలో ఆలోచించాను. మరి ఇట్లా డజంట్ హ్యావ్ ఎనీ గోల్, who just get lost in life, learning about lot of things doing. అందుకోసం వాళ్ళకి ఒబేస్ వస్తుంది, వాళ్ళకి చాలా రకరకాలైన డిసీజెస్ వస్తాయి. ఇలాంటి వాళ్ళకే వస్తున్నాయండి ఎక్కువ. అందుకని నేను చెప్పడం ఏంటంటే, ఏ టైంలోనైనా ఏ రోజైనా మీరు స్టార్ట్ చేసుకోదు. టుడే హు ఆర్ వాచింగ్ ఫ్రమ్ 5 years నుంచి 100+ years అయినా పర్వాలేదండి, మీకు ఏ టైంలోనే మీరు గోల్ చేసుకోవచ్చు. మీరు అచీవబుల్ గోల్, నేను డెఫినేషన్స్ అవన్నీ మా ప్రోగ్రామ్స్ లో చెప్తాను, మీకు చెప్తాను మా డీటెయిల్స్. మీరు మళ్ళీ మా ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా రావచ్చు, అటెండ్ కావచ్చు, తర్వాత చూడొచ్చు కూడా అవి. సో గోల్ అనేది వాట్ ఈస్ దట్ అచీవబుల్, అలాంటివి పెట్టుకో. ఒక్కొక్కటి అచీవ్ చేస్తూ అడ్వాన్స్ చేసుకోండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకోండి. సక్సెస్ కమ్స్ టు దోస్ హూ సెలబ్రేట్ సక్సెస్ అంటారు కదా. సో మీరు ఈచ్ అదర్ సక్సెస్ మీ లైక్ మైండెడ్ పీపుల్ తో షేర్ చేసుకొని సక్సెస్ సెలబ్రేట్ చేసుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ డ్రీమర్, బి ఎ డ్రీమర్. ఎందుకు నాకు చాలా ఇష్టం అంటే, ఎందుకంటే ఎక్కువ ఇది చాలా ఇష్టం నాకు. ఎందుకంటే బికాస్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ మై లైఫ్ కౌంట్ ఒకటి. తర్వాత ఐ వాంట్ బి అన్ అచీవ్మెంట్ ఎవ్రీథింగ్ ఐ డూ. చెప్పాను కదా, కబడ్డీలో నేను ఆడుతున్నానంటే పక్కన స్కూల్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఆడ చూసేవాళ్ళు. మేము గెలుస్తాం అనేది ప్లే టు విన్ అండి అప్పుడు. సో ఏదైనా లైఫ్ లో ప్లే టు విన్, మీరు పడచ్చు లేయచ్చు, కానీ విన్ కావాలనుకోండి లాస్ట్ లైఫ్ లో. సో ఎంత ఉన్నా మీరు గివ్ అప్ చేయరు, రావాలండి. So be one is, women can only make victory when they appreciate themselves and they appreciate. Wherever appreciate themselves, when you appreciate yourself is what you can appreciate people. అందుకోసమే మీరు యూ హ్యావ్ టు ఆస్పైర్ టు ఇన్స్పైర్ పీపుల్. మీరు ఎప్పుడు డ్రీమర్ గా ఆస్పైర్ చేయండి, ఇన్స్పైర్ చేయడానికి పీపుల్ అందరినీ. మీరు ఇన్స్పైరింగ్ ఎప్పుడు ఉంటారంటే మీరు ఏదైనా అచీవ్ చేసినప్పుడే ఉంటారు. మీరు అచీవ్ చేయకపోతే ఉండలేరు అలాగా. సో డూ వన్ థింగ్ దట్ యూ మస్ట్ అచీవ్ అనేది అనుకోండి. ఇట్ ఈస్ యువర్ డ్రీమ్, యూ మస్ట్ ఫాలో దట్, యూ మస్ట్ మేక్ దట్ హ్యాపెన్ అని పెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ సంబడి ఎల్స్ డ్రీమ్. సో నౌ నెక్స్ట్ పాయింట్ ఇస్, గీత గారు మీరు చెప్పండి 4th point మన లిస్ట్ లో. So next point వచ్చేసండి ఎక్స్ప్రెస్ మోస్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్. సో అంటే ఏంటంటే, మీకు ఒక ఐడియా ఆర్ ఒక బిజినెస్ గురించి కానీ, ఒక సోషల్ ఇన్నోవేషన్ గురించి కానీ, ఒక కెరియర్ గురించి కానీ ఆలోచించినప్పుడు మీకు 1 to 10 ఐడియాస్ వస్తాయి, రైట్? సో ఆ ఐడియాస్ లో మీరు జాట్ డౌన్ చేస్తే, సో యూ నీడ్ టు థింక్ ప్రాక్టికల్లీ ఏది పాసిబుల్ అవుతుంది అనేది మీరు థింక్ చేసుకోవాలి. సో ఎక్స్ప్రెస్ మోస్ట్ అండ్ ఎక్స్ప్లోర్ మోర్ ఆపర్చునిటీస్. సో అలా చేసుకున్నప్పుడు మీకు ఏది ఫీజిబుల్ అవుతుంది, ఏది నాట్ ఫీజిబుల్ అవుతుంది అని మీరు ఐడెంటిఫై చేస్తారు. సో ఫ్రమ్ దేర్ మీరు యూ హ్యావ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ టు అచీవ్ ద opportunity which is coming along your way, and you have to learn more technology or whatever the way you are coming up. So you need to learn to be successful, and I believe the change is the only constant to learn more and more, so that will evolve. So fantastic చెప్పారు. Learn is a success mantra అండి. మీకు 4th స్ట్రాటజీలో ఎక్స్ప్లోర్ మోర్, ఎక్స్ప్రెస్ మోర్ అంటే మీరు ఎన్నిట్లో చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. తర్వాత యు ఆర్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ చాయిసెస్ వాట్ యు మేడ్. ఐఎమ్ బికాస్ ఆఫ్ మై ఓన్ చాయిసెస్ ఐ మేడ్ ఇన్ లైఫ్. సో యూ కెన్ మేక్ ఎనీ చాయిస్ వాట్ యు వాంట్. యూ వాంటెడ్ టు బికమ్ ఏ హోమ్ మేకర్, యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, యూ వాంట్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్, పర్సనల్, ప్రొఫెషనల్, ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్. మనము ఈరోజు క్రిపింగ్ క్రైయింగ్ అవన్నీ ఎప్పుడు చేస్తామంటే, వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు మేక్ ఎ రైట్ చాయిస్ ఫర్ యూ. ఎప్పుడైనా రైట్ చాయిస్ చేయండి. ఇప్పుడు చాలా మంది చదువు వదిలేసింటారండి మధ్యలో. చాలా మంది ఉమెన్ దిల్ ఫేస్ దిస్, like any scenario that you feel that yes, marriage is important at that particular time while you are pursuing something, you're given up on that, you got married and mother ayyaru, then you realize when you feel that that's important for you, you still have to pursue it. If that is the goal, I want you to wake up and arise till you achieve that, because అది మీ గోల్.
మీరు అచీవ్ చేయాలి. అప్పుడు మీకు లెర్నింగ్ అనేది ఒక ఏజ్ లిమిట్ లేదండి, ఏ టైంలోనే ఎవరైనా చేయొచ్చు. లెర్నింగ్ కేపబిలిటీస్, నేను లెర్నింగ్ కి చాలా వాల్యూ ఇస్తాను, ఎడ్యుకేషన్ కి చాలా వాల్యూ ఇస్తాను. ఫార్మల్ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే మనకు ఈ డాక్టరేట్స్, పీజీస్, మాస్టర్స్ ఇవన్నీ ఉంటుంది ఫార్మల్. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఈ ప్రోగ్రామ్స్ ఎన్ఎల్పి అని చెప్పాను, 10 లెవెల్స్ చేశాను, డెప్త్ ఆఫ్ దాట్ చేశాను, కాస్మిక్ ఎనర్జీ సైన్స్ చేశాను, తర్వాత మైండ్ పవర్. ఇలా లైక్ సునీత ఇస్ మోర్ ఆఫ్ ఎ టెక్నాలజీ పర్సన్, షీ డిడ్ ఎంటైర్లీ ఆన్ డిజిటల్ మార్కెటింగ్, ఏ టు జెడ్ షీ నోస్ అబౌట్ టెక్నాలజీ. సో అలా ఏది మీకు అవసరం మీ వర్క్ కానీ మీకు దాంట్లో ఆ పర్సూ చేయాలనుకుంటే యూ నీడ్ టు బికమ్ జీనియస్ ఇన్ దాట్. లైక్ యూ హ్యావ్ టు ఎవాల్వ్. గతంలో మనకు జూమ్ ఉన్నిందేమో కానీ ముందు ఈ కోవిడ్ టైంలో లెర్నింగ్ చెప్పండి మీకు. నా దగ్గర ఒక 10 ఉన్నాయి క్విక్ చెప్పాలంటే లెర్నింగ్. ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ హాబీ. I was not really watching so many movies that time, but every single day I watch movie. I learn critical study la chestanu. Like Mahanadi YouTube gurinchi ekku analysis chestanu dantlo. Like Dangal movie, so many about sports personalities ki then coach chesinappudu dantlo ento analysis cheptuntaru depth gi. So ilaga learning has to be changing for you every time. Keep evolving with learning only. You can evolve in life only through learning and ఏ విధంగా చేయలేరు. Learning through your own path, learning through your own experiences, learning through your own failure. So everything has to be evolving every day. You should not be the same person like before. Yesterday maturity, ఈరోజు maturity same ఉందంటే మీరు గ్రో కాలేదని అర్థం అండి. సో అందుకోసమే you need to learn so that you evolve more and more. ఎప్పుడైతే ఎవాల్వ్ అవుతామో మనకు రోజు రోజుకి చాలా మనలో డిఫరెన్స్ వస్తుంది. So learn to learn till you reach your goal, till you achieve what you want to achieve. There's never an end for learning. Lifetime ఉంటుంది learning. The day you stop learning, the day you stop growth, గుర్తుపెట్టుకోండి, గ్రోయింగ్ అనేది స్టాప్ అవుతుంది రోజు. సో లెర్న్ చేస్తూ ఉండండి ఎప్పటికీ. మధురిమ గారు, ఈ జనరేషన్ లో ఐ థింక్ వీఆర్ సో బ్లెస్డ్ అనిపిస్తుందండి. ఎందుకంటే మన ప్రీవియస్ జనరేషన్ చూస్తే విమెన్ అంటే చాలా అసమానతలు ఉండేవి, లైక్ ఆర్థికంగా కానీ, లైక్ ఎకనామికల్లీ, సోషల్లీ, హెల్త్ ఆస్పెక్ట్ ఆర్ wealth aspect, but now we have so much opportunity in terms of government, in terms of social aspect. We have developed so much, so we have many more opportunities to achieve actually. Exactly. That is 100% because ఒకప్పుడు చూస్తే కొన్ని డికేట్స్ ఎదురు ముందు అన్ని ఆపర్చునిటీస్ లేవు. ఎవరో ఒక 100 లో ఒక ఉమెన్ అచీవ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చేది. ఈ రోజు ప్రతి ఒక్క కుటుంబంలో నుంచి ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్కరు చెప్తున్నారు మా గర్ల్ చైల్డ్ మేము చదివిస్తాము, బాగా చేస్తామని. సో ఆపర్చునిటీ మీరు తీసుకోండి. యూ మస్ట్ అచీవ్ సంథింగ్, యూ మస్ట్ డూ సంథింగ్ అనేది మీరు రండి, చిన్నప్పటి నుంచి పెట్టుకోండి. ఏ ఏజ్ లోనా తీసుకోవచ్చు అండి, మీకు టర్నింగ్ పాయింట్ అనేది ఏ ఏజ్ లోనా తీసుకోవచ్చు. బ్రేక్ త్రూ అనేది ఎప్పుడైనా రావచ్చు మీకు లైఫ్ లో. ఈ రోజు ఈ సెషన్ తర్వాత కూడా రావచ్చు మీకు. సో బీ అవేక్ అండ్ ఆల్సో బీ కాన్షియస్, హ్యావ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. మీకు అన్ని అర్థమవుతాయి, చేయగలుగుతారు మీరు. జస్ట్ లిసన్ అండ్ ఫాలో యువర్ హార్ట్. అది చేయండి. మీరు అన్ని బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ ఓన్లీ వన్ థింగ్ అండ్ యూ డోంట్ హ్యావ్ అదర్ థింగ్. యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ఎవ్రీ సింగిల్ థింగ్. అండ్ మీకు ఎప్పుడు ఆపర్చునిటీ చూస్ యువర్ ఆపర్చునిటీ ఫర్ సూట్ ఫర్ యూ. నాకు ఒకటి సూట్ అవుతుంది, సునీత గారికి ఒకటి సూట్ అవుతుంది. సునీత గారు జీనియస్ ఇన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ అన్ని. జీనియస్ ఇన్ మై వర్క్ ఆన్ కౌన్సిలింగ్, కోచింగ్ అండ్ taking lot of workshops and mental, psychological, emotional health, entirely on the range of human things, how it is subconscious works and all. So alaga focus chesi ellali dantlo. Just have a list of every single day, learn new things. At least మీరు వాడకపోతే మాక్సిమం టైం మీకోసము ఇంకెప్పటికీ వాడలేదండి. ఎవ్రీ డే ఒక 5 things కొత్తగా నేర్చుకోండి. ఇప్పుడు అన్ఎక్స్ప్లోర్డ్ థింగ్స్, లెర్న్ సంథింగ్ అన్ఎక్స్ప్లోర్డ్ విచ్ యూ నెవర్ డిడ్ బిఫోర్. అలాంటివి నేర్చుకోండి. This is the right time for them. Have a lot of time to balance it now. And the next point in our strategies, 11 strategies law, is be confident, be committed, and make your own right choices. Already మేము చెప్పాము, ఇంకొకసారి చెప్తున్నాం దీంట్లో. When you make choices, opportunities చాలా వస్తాయి, సునీత గారు చెప్తున్నారు. So when you have that, you have to understand whatever you do. ఫ్యామిలీలో మీరు ఒక వైఫ్ గా పర్సూ చేస్తున్నారు, ఒక వైఫ్ గా ఉంటున్నారు. మీ రోల్, I have chosen to be an extraordinary wife. So ordinary ఉండకండి, extraordinary ఉండండి. In your love, the way you pursue yourself,
the way you look at the things, the way you understand your husband, the way you understand your kids. Be an extraordinary. Create that benchmark for you. Always ఒక బెంచ్ మార్క్ ఎక్స్ట్రాడినరీ సార్ట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండేదని చూడండి మీరు ఏం చేసినా కూడా. ఒక వంట చేయొచ్చు, టీచింగ్ చదవడమే కావచ్చు, ఒక డిష్ చేయొచ్చు, ఆ డిష్ లో మీరు చేసినలాగా ఎక్కడ ఉంటుంది అనే టైప్ థింకింగ్ వచ్చేది. అది నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. గార్డెనింగ్ చేయొచ్చు, మీరు కుకింగ్ చేయొచ్చు, సింగింగ్ చేయొచ్చు, ఏ క్లీనింగ్ అనేది చేయొచ్చు. వాటి కోవిడ్ టైమ్ లో సునీత గారు, ఇది దిస్ ఇస్ ఓన్లీ ఫర్ యూ ఐఎమ్ షేరింగ్, అఫ్ కోర్స్ ఆడియన్స్ ఆల్సో కెన్ వాచ్ అండ్ నో అండర్స్టాండ్. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అసలు హెల్పర్స్ మెయిడ్స్ ఇలా ఉండేవాళ్ళండి, అసలు లేక ఒకరైనా ఉండేవాళ్ళు, అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు కాకపోతే కూడా. ఫస్ట్ టైం ఈ కోవిడ్ టైంలో మా కమ్యూనిటీ అంతా నో మెయిడ్స్, నో హెల్పర్స్, నో పార్ట్నర్స్, నో డ్రైవర్స్ చెప్పారు. బికాస్ ఇట్ వాజ్ అవర్ జోన్ వాజ్ మోర్ ఆఫ్ ఏ రెడ్ జోన్ సార్ట్ ఆఫ్ ఇది ఉంది. సో ఐఎమ్ డిసైడింగ్ హైదరాబాద్ అని ఇక్కడ నుంచి స్ప్రెడ్ అయి ఉన్నాను మీతో. సో ఇక్కడ ఉన్నప్పుడు సడన్ గా ఇప్పుడు తెలియదు నాకు ఇలా ఉంటుంది లైఫ్ అనేది. సో ఫస్ట్ టైం ఎవ్రీథింగ్ అంటే ఒక రోజు 2 రోజులు లేదంటే జడుపుని చేయకుండా పర్వాలేదు కానీ ఇంటికి ఉంటుంది కాబట్టి ఎవ్రీడే కుదరదు కదండి. ఫస్ట్ టైం ఐ వాజ్ బ్యాలెన్సింగ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాలంటీర్ ఇన్ అవర్ కమ్యూనిటీ. కెన్ యూ ఇమాజిన్, I volunteer in my community doing entirely ఈ హాట్ సమ్మర్ లో ఇట్లాంటి సిచ్యువేషన్ లో కొన్ని రోజుల ముందర, ఇప్పుడు అఫ్ కోర్స్ మేడ్ సార్ అలా నిన్న 2 days నుంచి వస్తున్నారు, కొన్ని రోజుల ముందర ఎంటైర్ కమ్యూనిటీ, ఫ్యూ ఉమెన్ లైక్ అస్, ఫ్యూ గర్ల్స్ ఆర్ ఉమెన్ లైక్ అస్, వి ఆల్ వాలంటీర్ అండ్ ఎంటైర్ కమ్యూనిటీ క్లీనింగ్ అండి. మొత్తం జాడు పోతే ఎవ్రీథింగ్ క్లీన్ చేసాము. కెన్ యూ ఇమాజిన్? That's fantastic, Ande. I mean, I appreciate so much people. I was appreciating my helpers so much. You have to understand the gratitude I have grown for them, the way they were doing every day. So something new మనం చేసినప్పుడు అనిపిస్తుంది, అది తెలుస్తుంది కూడా చాలా మన గురించి మనకు. So next in this is the most important one, which we both admire most and we live with that. And అది one of the things. Can you guess what it is? It is dressing psychology. Mostly women should know this. Of course, డ్రెస్సింగ్ for men and women అండి, కానీ ఈ రోజు మేము ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ టైటిల్ పెట్టాం కాబట్టి ఉమెన్ కి గురించి చెప్తున్నాం ఎక్కువ. సో ఇమేజ్ మేనేజ్మెంట్ అండ్ డ్రెస్సింగ్ సైకాలజీ మేము కండక్ట్ చేసిన దాంట్లో మీరు కూడా రావచ్చు. కానీ ఈ రోజు ఉమెన్ గురించి ఇప్పుడు ద వే యూ డ్రెస్ ఎలా ఉండాలంటే అకేషన్ కి సూట్ అయ్యేటట్లు ఉండాలి. తర్వాత మీకు ఎప్పుడైనా ఉండొచ్చు నేను ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి అని, కానీ ఏం చేస్తున్నారో ఆ అకేషన్ కి సూట్ అయ్యేటట్లు ఉండాలి. తర్వాత డీసెన్సీ ఉండాలి. మిమ్మల్ని చూస్తూనే డ్రెస్ ఎంతో చెప్తాం సైకాలజీ. మెన్ ఉమెన్ 90% people know that the moment they see you, will understand your personality, the way you think, the way your personality is, the way your inner self is తెలుసుకోవచ్చు. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది the way women dress. Yeah, that's correct, Andy. So basically, psychology of dressing will evaluate how we feel on the inside about the clothes and how we are wearing, right, which portray ourselves to the world. So we have to wear the dress according to the occasion, and that should able to communicate to the people what you are. Exactly. Understand that if you are craving for respect and you feel that lot of men are really misbehaving with you or anything, this is for all women in the world. If you feel really lot of men are growing as womanizers, or a lot of people are misbehaving and flirting with you or other women or anything, definitely on the sense of psychology of dressing. That means I think that the dressing should make you to establish a trust as well, you know, when you talk to someone in terms of business establishing or you know, social aspect. So that should also talk your trust towards each other. Exactly. Housewife వర్కింగ్ చేస్తున్నా పర్వాలేదు, నాన్ వర్కింగ్ అయినా పర్వాలేదు, ఏమి చేస్తున్నా మీరు లైఫ్ లో మీ డ్రెస్ సెన్స్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి. అంటే డ్రెస్ సెన్స్ అంటే ఏదో మనము చాలా కాస్ట్లీవి కొనుక్కోవడం అవి కాదండి. డ్రెస్ సెన్స్ అంటే హౌ యూ వేర్. ఇట్స్ నాట్ వాట్ యూ కెన్ వేర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ లైక్, బట్ అది అకేషన్ కి సూట్ అవుతుందో లేదా చూసుకోండి. ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ వేర్. ఎలా వేర్ చేసుకుంటున్నారు, ఎలా ఆ డ్రెస్ వేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు వేసుకున్న తర్వాత నేను ఒకటి చెప్తున్నాను మీ అందరికీ, నేను కంప్లీట్లీ ఫాలో అవుతానండి. I think wherever I work, whichever state, whichever country I worked, I 100% gave this importance, so that I have reached to this level what I am, and Sunita Garu also. And so one thing is,
You should understand once you dress up and you go and look into the mirror, first of all. మీరు మిర్రర్ లో పై నుంచి కింద వరకు చూసుకోండి. ఈజ్ యువర్ డ్రెస్ లుకింగ్ ఫర్ యూ డీసెంట్ ఆర్ డూ యూ ఫీల్ దట్ యు ఆర్ లుకింగ్ లైక్ మోర్ ఎక్స్పోజింగ్? సో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది మీరు వేసుకునే డ్రెస్ లో ఎక్స్పోజింగ్ లాగా అనిపిస్తుందా లేకపోతే డీసెంట్ గా అనిపిస్తుందా అని మీకు అర్థమవుతుంది. అది మీకు అర్థమైపోతుంది, తెలియాలి వాట్ టైప్ ఆఫ్ కామెంట్స్ ఆర్ కాంప్లిమెంట్స్ యువర్ ఎక్స్పెక్టింగ్ అనేది. సో డూ యూ లుక్ ఫర్ కామెంట్స్ లైక్ యు ఆర్ టూ హాట్, యు ఆర్ టూ సెక్సీ, ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా కాంప్లిమెంట్స్? ఆర్ you expect people saying you are decent, you look gorgeous, and you know what, this is for everyone in the world. I got this compliment from somebody that I look divineful. ఈ డివైన్ఫుల్ అనేది ఒక కాంప్లిమెంట్ అని కూడా అప్పుడు చాలా మందికి తెలియదు. ఒక ఉమెన్ కి ఇట్లా కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కూడా చాలా మందికి తెలియదు. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ మీరు అర్హులా కాదా అని కూడా ఆలోచించుకోవాలి. సో ఉమెన్ హ్యాస్ స్టాండర్డ్స్ ఆఫ్ డ్రెస్సింగ్ టు దట్ లెవెల్ అండి. డివైన్ఫుల్ అంటే ఎంతో పవిత్రమైన వర్డ్. ఐ రియలీ ఫెల్ట్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మర్చిపోలేదు. నాకు ఎప్పుడైతే ఈ కాంప్లిమెంట్ వచ్చిందో ఐ రియలీ ఫెల్ట్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అప్ సో మచ్ బియాండ్ అబౌట్ మై సెల్ఫ్ that I must live up to that level all the time, every single minute. So please do care about your own dressing and become decent. Entire your journey of life will depend upon the way you dress. Anybody, men, women, will behave the way you dress only. Adi matram completely clear. You want more further clarification, you can reach us on our contact numbers I'm sharing with you. Please reach us for one-to-one session with us and with me exclusively or anything on this subject on that we do more. And the next one is your dreams. So మనము చాలా మంది ఏం చేస్తుంటారంటే సునీత గారు, ఇప్పుడు ఒకటి అచీవ్ చేస్తాము మనము. ఫర్ ఎగ్జాంపుల్ when I know you are started knowing so many things మీరు కండక్ట్ చేశారు, you still have now to 5 years plan. 5 years, 10 years అలా ఉన్నాయి. ఇట్లా ఈ ఇయర్ మనకు ఎలా ఉన్నాయో అలా ప్రతి ఇయర్ ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే సునీత గారు, సో వన్స్ దే అండర్స్టాండ్ దే అచీవ్ సంథింగ్ దే స్టాప్ దే. ఇంకా ఒక అవార్డు వచ్చింటుంది ఏదో టైంలో దేనికో, ఆ అవార్డు దగ్గరే స్టక్ అయిపోతారు. ఇంకా అదే ఉంటుంది అనమాట అక్కడ నుంచి. సో అలా ఉన్నప్పుడు మీ ఒపీనియన్ ఏంటి దానివల్ల? అలా సో మీ సక్సెస్ అనేది సాచురేట్ అవుతుందండి. సో మీ సక్సెస్ అక్కడితోనే ఆగిపోతుంది. సో యూ హ్యావ్ టు బి హంగ్రీ ఫర్ అచీవింగ్ మోర్ అండ్ మోర్. యూ హ్యావ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ అండ్ కోవిడ్ ఎన్వైరన్మెంట్ ఇస్ అనదర్ సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ లో నేనేం చేశానంటే వర్చువల్ సింగింగ్ అండ్ డాన్స్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశాను. సో దానివల్ల గ్లోబల్ గా పీపుల్ కనెక్ట్ అయ్యారు. లైక్ ఫ్రమ్ South Africa, Malaysia, Hong Kong, and India. Many people participate chesaru. So we need to come up with different opportunities according to the environment. So stay hungry and stay foolish. So I think ee word vinagane manandarki book gurtostundi. Indian non-fiction author Rashmi Bansal. Yeah, so she has really written in a very nice way. I mean, that will really awake your mind. Even Steve Jobs he has read this book. So I suggest everyone to read this and get a insightful points. Exactly. Unless అంటే hungry for your own dreams. Hungry for your own dreams అండి. మనం hungry for food ఉంటే లావ్ అయిపోతాం. Hungry for your own dream ఉండాలి. సో hungry for your own dream ఉన్నప్పుడు మీకు ఆ డ్రీమ్ లో ఏదైనా ఉండొచ్చు, హెల్త్ అండ్ ఫిట్నెస్ ఉండొచ్చు, మీరు చాలా స్మార్ట్ పర్సన్ ఉండొచ్చు, లేదంటే మీ పర్సూయింగ్ యువర్ కెరియర్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు, ఎనీథింగ్ ఉండొచ్చు. స్టే హంగ్రీ ఫర్ ఇట్. స్టే హంగ్రీ. యు నో వాట్, సమ్ ఇయర్స్ కిందట నాకు ఒక గోల్ ఉండేదండి. ఐ హ్యావ్ టు బి ట్రిపుల్ PhD అని. నా ప్రొఫెషన్ లో నేను జీనియస్ ఉండాలి, నేను అట్లీస్ట్ ఫస్ట్ 5 కావాలి ఇండియాలో అండ్ వరల్డ్ లో ఎవ్రీ కార్నర్ నా వర్క్ షాప్స్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ ఉండాలి, అందరికీ స్ప్రెడ్ కావాలి కౌన్సిలింగ్ కోచింగ్ అని కోరిక ఉండేది. సో ఐ ఎవ్రీ డే లుక్ ఫార్వర్డ్ టు పర్సూ మై కెరియర్ to become the best version of me every single day. So everywhere I want to always make past lo ఎంత అవసరమొచ్చినా ఏమొచ్చినా కూడా every day is a new beginning for you. Think for today. Morning అయితే ఈ రోజు ఏం అచీవ్ చేస్తాము, what did I learn today, what did I achieve today. Today I made a very good dish అండి. ఈరోజు చాలా బాగా నేను చేశాను. నాకు దహి వడ అంటే చాలా ఇష్టం. సో దహి వడ కొన్ని రోజులుగా చేద్దాం అనుకుంటున్నాను, ఈరోజు చేశాను. సో మా కుటుంబంలో అందరికీ చాలా నచ్చింది. So Allah, you just dream for that particular day in anything. Now today's situation, opportunities you can do. In cooking you can do so many things.
And in posting videos, you can evolve in technology and digital everything, whatever you're doing. So understand that you have to evolve day by day. So from here to where అంటే పెట్టుకోండి మీరు గ్రో కావాలంటే ఈ రోజు వరకు ఎన్నో చేసి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి. So today, like we reach to this many countries today, and tomorrow where should we reach? So this is the right time in this situation of lockdown period that you all need to focus that you must make a planner for your own self. Planner బదులుకి evolve అవుతుంది. Plan accordingly. What are the opportunities available right now? And think today to where. All of them question ఉండాలి మీకు. So ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి. Today to tomorrow. Tomorrow to day to tomorrow. ఇలా ఉండాలి. వీక్లీ ప్లాన్ పెట్టుకోండి, మంత్లీ పెట్టుకోండి, ఇయర్లీ పెట్టుకోండి, ఎవ్రీ డే ఉండాలి. సో ఎవ్రీ డే ఇస్ అన్ అచీవ్మెంట్, ఎవ్రీ డే సంథింగ్ లాగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఈస్ వన్ ఆఫ్ అగైన్ మై ఫేవరెట్ విచ్ ఐ వాజ్ ఇన్ దిస్ బిఫోర్. సో నేను 22 years నేను స్టార్ట్ చేసిన కెరియర్ ఇవన్నీ. అప్పుడు ముందు ఇలా లేనండి నేను, కానీ తర్వాత తీసుకున్నాను. ఐ మస్ట్ మేక్ ఎ క్లియర్ పాయింట్ అబౌట్ బీయింగ్ బోల్డ్ అండ్ కరేజియస్. So you must be bold and courageous. Take the challenges. ముందు నేను కంఫర్ట్ జోన్ లోనే మీ మైండ్ మైసెల్ఫ్ లో ఒక రౌండ్ తీసుకొని అక్కడే ఉండేదానండి. అప్పుడు కంఫర్ట్ జోన్, ఐ వాంట్ కంఫర్ట్ అండ్ దట్ ఉండేది. తర్వాత ఐ లెర్న్ టు ఫోకస్ ఆన్ మై డ్రీమ్స్, టు హ్యావ్ లాట్ ఆఫ్ బ్రేక్ త్రూస్, అండ్ ఐ వాంట్ టు రియలీ కాంట్రిబ్యూట్ సో మెనీ థింగ్స్ ఉండేవి. డ్రీమ్స్ ఆర్ బిగ్, టు హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ బిఫోర్. So learn to focus on the solutions. Be bold to say yes and no whenever it is required. Yes కాదండి, say to have courage to say no also when you don't like something. Have courage to say no to people or anything which you don't like. Courage is everything, and everything and anything is courageous. What you don't respect you should not do, and what you don't have courage, why are you doing it then? So ఒక ఫేకింగ్ లాగా అలా ఉండకూడదు. కరేజ్ అంటే మళ్ళీ మనం ఏదో రుద్రకాళి లాగా ఒక టైప్ లో ఇది ఉండకూడదు కాదండి, అగ్రెసివ్ గా అవ్వడం అలా కాదు కరేజ్ అంటే. కరేజ్ అంటే doing the things courageously, respectfully, what you believe in. Courageously choosing the right choices of your career, life kani, మీ spouse kani, anything courageous కి చెప్పండి. మీకు ఇలాంటి వాళ్ళ వ్యక్తులు ఇష్టం ఉంటుంది. Choosing the right choice of your spouse, having the right career. So that has to have a thing. So when I had a lot of comfortable jobs, I have resigned and given up on resigning and made my own journey of my entrepreneurship, launching the company, collaborated with lot of people అండి. అప్పుడు చాలా కంఫర్టబుల్ జాబ్ ఉండేది, ఆ కంఫర్ట్ జోన్ లో ఉంటే అలాగే ఉండేదాన్ని. సో బట్ ఎవ్రీబడి అడ్వైజ్ ఫర్ ఉమెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్, నో కంఫర్టబుల్ జోన్ జాబ్ ఉంది, సాలరీడ్ బేస్ ఉంది, హ్యాపీగా మార్నింగ్ వెళ్ళొచ్చు, ఈవినింగ్ రావచ్చు, ఎందుకు ఇవన్నీ కష్టాలు వీళ్ళని చెప్పేవాళ్ళు. కానీ ఐ హ్యాడ్ టిల్ గాడ్ వాజ్ మేకింగ్ మీ టు ప్రిపేర్ ఫర్ మై డ్రీమ్స్. సో ఐ టోల్డ్ దట్ టైమ్ I want to live up my dreams, I want to follow my heart. So I wanted to be facing my challenges, what all it is, and I want to take this, pursue this journey of mine with the boldness and courageousness. So ila nen step cheskunnanu. So what was your journey entrepreneur? What was your bold step, and what was that you want to share with us about your bold and courageous journey? One example, can you share? So basically face challenges and be slow. What I want to say is so don't worry like about what other people will think. So that is very important. ఎందుకంటే మనకి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. సో నేను ఈ పాయింట్ చెప్తే లైక్ ఈ బిజినెస్ ఐడియా చెప్తే ఏమవుతుంది, ఎవరు ఏమనుకుంటారు అని ఈ ఇన్హిబిషన్స్ నుంచి మనం బయటకు రావాలి. వీ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజెస్, ఓకే, అండ్ వీ నీడ్ టు ఎంగేజ్ ఇన్ ఎ పాజిటివ్ సెల్ఫ్ టాక్ అండ్ అప్లిఫ్ట్ అఫర్మేషన్స్. Okay, so this is very important and subconscious thinking and heavily impact your mind. So facing challenges are very, very important with the positive thinking. And you need to be very brave, and you should be, I mean, Madhrima garu cheppinattuga, you should be ready to say no to anyone if that's not the right. So courageousness undali manaki. So facing the challenges and be bold and courageous is very important in everyone's life. Exactly. Yeah, and I think one more point I would like to emphasize is
you face challenges. Okay, so our challenges ni, how do you embrace challenges into opportunities? So that is very interesting aspect. So andaru challenges ni ela problem ni solve cheyadam kaakunda dani opportunity ga malchukodam anedi, it's really a blessing, I would say. మీరు అందరికీ తెలిసి మీకు ఎన్ని కష్టాలు రావచ్చు. లైఫ్ అంటే అండి పుట్టినప్పటి నుంచి మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎన్ని చేద్దామంటే మదర్ రూమ్ లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ బయట గ్రౌండ్ లోకి వెళ్ళే వరకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయండి. అదైతే తెలుసుకోండి. మీరు కంఫర్ట్ జోన్ లో ఉండండి, ఇంట్లోనే ఉండి నేను ఏమీ లేకుంటే నాకు ప్రాబ్లమ్స్ రావని కాదు, ఇంట్లో ఉంటే కూడా ఏదో ప్రాబ్లం వస్తుంది. సో లైఫ్ ఈజ్ ఆల్ ప్రాబ్లమ్స్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లం అయితే 100 సొల్యూషన్స్ ఉన్నాయి అని అర్థం చేసుకోండి. సో అలా అనుకున్నప్పుడు మీరు ఒక ప్రాబ్లమ్స్ కి ఒక పేపర్ పెన్ తీసుకొని రాస్తూ పోతుంటే మీకు 100 సొల్యూషన్స్ వస్తాయి. సో ఈ 100 సొల్యూషన్స్ లో 1 to 1 అట్లా చేసుకుంటూ వెళ్ళండి, మీకు డెఫినెట్లీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో యూ రీచ్ టు ద ప్రొఫెషనల్ హెల్ప్ లైక్ us. సో మమ్మల్ని రీచ్ ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్. ప్లీజ్ డూ రీచ్ us. లెట్ us వర్క్ టుగెదర్ ఆన్ దిస్. అంతేకాని మీరే ఛాలెంజెస్ ఫేస్ చేసుకుంటూ మీరే డల్ డిప్రెషన్ లో వెళ్ళిపోయి అలా చేయకండి. మీరు యూ నీడ్ టు అండర్స్టాండ్ రేజ్ లైక్ ఒక వాయిస్ మీరు రేజ్ చేసుకొని పట్ల మీరు కరేజియస్ గా డీల్ చేయండి. డెఫినెట్లీ వి ఆర్ టుగెదర్ ఇన్ ది జర్నీ. అండ్ నెక్స్ట్ పాయింట్, నా కొటేషన్ సిరీస్ లో లక్కీ సునీత గారు మీకు మనం అవుతుంది, సో ఇవ్వలేదు. ఇది కొటేషన్ సిరీస్ హార్డ్ కాపీ. దీంట్లో ఇఫ్ యూ సీ మే మంత్ లో కొటేషన్ సిరీస్ లో డాక్టర్ మద్రిమారెడ్డి యూట్యూబ్ లోకి వెళ్ళేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొటేషన్ సిరీస్ చూడొచ్చండి. మీరు ఇది అబ్సల్యూట్లీ 100% ఫ్రీ. మీకు మనీ ఏముంటుంది తీసుకోవడము. సో అవర్ ఛానల్ ఎస్క్యూబ్ హంగామా మీరు సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా ఫ్రీ. ప్లస్ డాక్టర్ మద్రిమారెడ్డి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా ఫ్రీ. మీకు దాంట్లో కొటేషన్స్ చూస్తారు. సో నెక్స్ట్ ఇస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ విత్ పాజిటివ్ పీపుల్ హూ కెన్ అప్లిఫ్ట్ యూ హైయర్, డీపర్ అండ్ బియాండ్. ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, I really admire Sunita Garu. I really respect her and she gets respect from me. We both share on the platform of inspiring each other. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చాలా ముఖ్యమైనదండి. లైక్ అట్రాక్ట్స్ లైక్ అని అంటాం కదా. కాస్మిక్ ఎనర్జీలో నేను లా ఆఫ్ అట్రాక్షన్ సునీత గారు మాట్లాడుతున్నారు. నేను లండన్ లో, సింగపూర్ లో, డిఫరెంట్ కంట్రీస్ లో కూడా చేశాను. ఇండియాలో చాలా చోట్ల చేశాను. దుబాయ్ లో క్లయింట్స్ ఆన్లైన్ వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. 20-25 కంట్రీస్ నుంచి ఉన్నారండి ఇప్పుడు. సో వాళ్ళకు కూడా ఈ కాన్సెప్ట్ అని చెప్తాను. అది థెరపీ అండ్ హీలింగ్ కూడా. సో దీంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక ప్రిన్సిపల్ ఇస్ లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే మీలో ఉండే లైక్స్ ఏముంటాయి అలాంటి వాళ్ళని మీరు వ్యక్తిని అట్రాక్ట్ చేస్తారు లైఫ్ లోని అర్థం. సో మీలో ఏమున్నాయో ఎక్కువ శాతం అవే అట్రాక్ట్ చేస్తుంది. అంటే మీలో ఎక్కువ గాసిపింగ్, నెగటివ్ మాట్లాడడం, ఇన్సెక్యూరిటీ ఉన్నాయంటే అలాంటి వాళ్ళు వస్తుంది లైఫ్ జోన్ లోకి. సో అలాంటి వాళ్ళు ఏమవుతారు, ఇద్దరు కలిసి అలాంటి వాళ్ళు మీరు ఆలోచించుకోండి. మీరు ఏది చేయరు, మీరు చేసినప్పుడు కూడా వాళ్ళు చెడగొడతారు వచ్చి. సో అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ నెగటివ్ ఎమోషన్స్ ఎలా ఛానలైజ్ చేయాలి, మీకేం కావాలి అని తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషికి ఒకటే అమూల్యమైన జీవితం అండి. ఎంత అమూల్యమైన జీవితం అంటే నిన్న అయిపోయిన రోజు కూడా మనం తెచ్చుకోలేము తిరిగి వెళ్ళి. ఎందుకంటే నేను ఎందుకు తెచ్చుకోలేను ఆ రోజుని వాపస్ తెచ్చుకోలేము కదండి. అందుకోసం ఈ జీవితం అనేది చాలా అమూల్యమైనది. ఆ అమూల్యమైన జీవితంలో రైట్ పీపుల్ తో, ప్రపంచంలో చాలా మంది ఉండొచ్చు, కానీ మనకు మన ఇంటిమేట్ జోన్ లో రైట్ పీపుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే మన మైండ్ సెట్ సూట్ అయ్యేవాళ్ళు. ఇంటిమేట్ జోన్ అంటే క్లోజ్ ప్రాక్సిమిటీ సర్కిల్ అండి. ఆ ప్రాక్సిమిటీ సర్కిల్ విల్ డిసైడ్ యువర్ జర్నీ ఆఫ్ సక్సెస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీకు తెలుసుకోవాల్సినది. ఒక ప్రాక్సిమిటీ జోన్ మీకు ఎవరు ఉంటారు అంటే, ఇప్పుడు మన ఫేస్బుక్ లో థౌజండ్స్ ఉన్నారు, ఇందులో మమ్మల్ని 1+ పీపుల్ చూస్తారు. సో వాళ్ళందరూ మీరు మాకు రెస్పాన్సిబుల్ ఉన్నా కూడా మనం ఎవ్రీడే మాట్లాడే వాళ్ళు ఒక ప్రాక్సిమిటీ జోన్ ఉంటారు. ఆ ప్రాక్సిమిటీ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. మన ఇంటిమేట్ జోన్ అంటాం. అంటే ఎవ్రీడే మనం వాళ్ళ గురించి థింక్ చేసుకోవడము, వాళ్ళు మన గురించి, అది దాంట్లో మీకు whom you look up to. I look up to Sunita Garu and she look up to me. So we have to be in parallel with a lot of things we will do together, work together, think together, help together, uplift each other. So ఇలా ఉండాలండి మీకు ఫ్రెండ్ సర్కిల్ గానీ. whom you choose అనేది ఇలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి మీరు. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అందరితో, మీరు అలానే అందరితో చెడ్డ ఉండమని చెప్పడం లేదు. మేమిద్దరము అందరితో కూడా బాగుండమని చెప్తున్నాం. జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్. ఆల్టర్ చేసుకోవచ్చు.
ఎవరితో ఎంత క్లోజ్ మాట్లాడచ్చు, ఎంత టైం ఇవ్వచ్చు, వాళ్ళకు ఎంత మాట్లాడాలి మనం, ఇలా ఉండాలి. సో కీప్ టేకింగ్ వాట్ యు డోంట్ లైక్, వాట్ యు డోంట్ లైక్ యు లిమిట్ యువర్ సెల్ఫ్. వాళ్ళకి అందరూ చాలా జీనియస్ అండి వరల్డ్ లో. సో వాళ్ళకి లిమిట్ యువర్ సెల్ఫ్ ఆన్ ద కన్వర్సేషన్ ఇఫ్ యు డోంట్ లైక్ ఎనీథింగ్ నెగటివ్. సో శ్రీత గారు, మీరు మీ ఒపీనియన్ అబౌట్ దిస్? Yeah, definitely అండి. I agree. మీరు చెప్పినట్టుగా all the points are correct అండి. సో మనము surrounded with the positive people ఉంటే like things will really change and your perspective and thinking will definitely change. సో ఆడియన్స్ కి నేను ఒక బుక్ సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో బేసిక్ గా నార్మన్ విన్సెంట్ గారు he wrote a classical book on the power of positive thinking. It's really good. I suggest everyone to get a chance, like మీరు చదివితే you will really get impacted. So నా perspective లో positive people surround అవుతే I feel like 7 changes ఉండొచ్చండి. Like your attitude will change. So you will start thinking like how positive people will think, and you'll accomplish more. You will accomplish more, right? And you will make more friends, you will make more money, maybe you can get more business opportunities, and you can connect with a different positive next level of people, and you will be consistently happy, and you will become a magnet of success, and you will live longer. So I see these are the best benefits for being with the positive people. సో అండర్స్టాండ్, అందరు వరల్డ్ మొత్తంలో ఉండే లేడీస్ ఈ రోజు అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు బికమ్ దట్ క్యాటలిస్ట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ టు బి చేంజ్ అయిపోయి మీరు అలాంటి వాళ్ళతోనే ఉండండి. ఎక్కువ శాతం ఎలాంటి వాళ్ళతో ఉంటారనేది మీరు డిఫైన్ చేసుకోవాలి. పాజిటివ్ వాళ్ళ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో యూ కెన్ రియలీ గ్రో యువర్ బిజినెస్ వెల్ అండ్ యూ కెన్ ఎర్న్ వెల్, హెల్త్ బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యం మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో మీ థాట్స్, వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్ డిపెండ్స్ అపాన్ ద జోన్ యు ఆర్. మీ రూమ్ అంటే మీ మైండ్ లో ఎవరెవరు ఉన్నారు అని రూమ్ అంటాం మనం మైండ్ ని. ఒకవేళ అలాంటి మైండ్ లో మీతో ఎవరు ఉన్నారు జర్నీలో డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ యూ లివ్. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ అండి మనకు ఉండేది లాస్ట్ ఫ్యూ మినిట్స్ మనకున్నాయి. సో నెక్స్ట్ ఈస్ కాంట్రిబ్యూషన్. సో నిన్న సెషన్ లో లాస్ట్ వీక్ షిప్పింగ్ లో మేము చాలా సార్లు మాట్లాడాం కాంట్రిబ్యూషన్ గురించి. సో కాంట్రిబ్యూటింగ్ ద బెస్ట్ వే పాసిబుల్ యూ క్యాన్ టు యువర్ ఫ్యామిలీ ఆల్ ద టైమ్, to your society, to your nation, to your world, everywhere, be contributing. ఏ పాసిబుల్ వే అయినా పర్వాలేదు, మీరు ఏం చేయగలిగితే వాళ్ళు చేయండి. కానీ థింక్ అబౌట్ ఇట్. మీరు మీతో పాటు ఒక 10 మందికి అప్లిఫ్ట్ కావాలని ఆలోచించండి. టుడే ద టైమ్ ఆఫ్ ఓనర్షిప్, రెస్పాన్సిబిలిటీ టైం. మన ఓనర్షిప్ మనం తీసుకొని ఇంకొక 10 మంది, ఒక 20 మంది, ఒక 100 మంది ఓనర్షిప్ తీసుకొని కూడా మనము అప్లిఫ్ట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద డే. సో హ్యావ్ కాంట్రిబ్యూషన్. లైఫ్ లో ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేయండి. మనకు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో అంత అబెండెన్స్ వస్తుంది మనకు. సో బీ ఏ గ్రోయింగ్ కాంట్రిబ్యూటర్ ఆల్ ద టైమ్, బీ ఏ క్యాటలిస్ట్ ఇన్ కాంట్రిబ్యూషన్. సో సునీత గారు కాంట్రిబ్యూషన్ గురించి. Yeah, exactly అండి. So I mean everybody has family, so family తో పాటు సొసైటీ అండ్ సొసైటీలో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్యాషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఎంచుకొని మీరు దాంట్లో కంట్రిబ్యూట్ చేయండి. నేషన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాంట్లో కానీ వరల్డ్ లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేంట్లో కంట్రిబ్యూట్ చేసినా కానీ మీరు రియలీ యూ విల్ గెట్ బెనిఫిట్స్. ఆ బెనిఫిట్స్ అనేవి ఇమ్మీడియట్ బెనిఫిట్స్ రాకపోవచ్చు, బట్ మేబీ లాంగ్ టర్మ్ in a different way or indirect way మీకు డెఫినెట్లీ బెనిఫిట్స్ అవుతాయి. సో ఈ టాపిక్ లో నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుందండి. లైక్ when you cease to make a contribution you begin to die. So that means like you have to contribute in all different ways. When you stop it or when you're not doing contribution to anything, so that means there's nothing for you. I mean there's no one is there for you to help in all different perspectives. So please do contribute to definitely your family, society, nation and world. So giving is an attitude. So understand that you have to grow in your giving, more and more giving. Be a giver. And giving అనేది ఒక డివైన్ఫుల్ నేచర్ అండి. ఆ గివింగ్ లో ఎంతో తృప్తి ఉంటుంది. నిన్న సెషన్ లో మా దాంట్లో చూసారు మీరు, నిన్న షోలో. సో ఒక గివింగ్ వల్ల ఏ రకంగా మనం గివ్ ఇచ్చినప్పుడు అన్కండిషనల్ ఇవ్వాలి. ఏదో మనం ఇస్తే వాళ్ళు తిరిగిస్తారనో ఈ టైప్ లో కాదు. వెన్ యూ గ్రో ఇన్ దట్ గివింగ్ యూ సీ దట్ హ్యాపీనెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ ఇన్ అదర్స్ ఐస్ ఆల్సో. సో బీ ఎ మోర్ గివర్
గివర్స్ అనేది ఎట్లా ఉందంటే గివర్స్ గెయిన్ అని వింటారండి మీరు. ద మోర్ అండ్ మోర్ యూ గివ్, మోర్ అండ్ మోర్ యూ అట్రాక్ట్, బికాస్ యూనివర్స్ ఇస్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. వెదర్ సంబడి బిలీవ్స్ ఆర్ నాట్, ఇట్ ఆల్వేస్ ఇన్ యాక్షన్ అది. లైక్ కాస్మిక్ ఎనర్జీ అనేది గ్రావిటీ లాగా ఎప్పుడు పనిచేస్తుంటుంది. సో అలాగే మీరు ఇస్తున్నారు అంటే కాస్మిక్ ఎనర్జీ తిరిగి మీకు అబెండెన్స్ ఇస్తుంది. దానికి మేమిద్దరమే ఎగ్జాంపుల్ అండి. నా లైఫ్ ఒక ప్రూవన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో కాస్మిక్ ఎనర్జీ ఈజీ నేను నమ్మండి. నెక్స్ట్ లాస్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, విచ్ వి 23 years ముందు నేను స్టార్ట్ చేశాను నా జర్నీ ఆఫ్ కెరియర్, ఎక్స్పీరియన్స్, వర్క్ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ అండి నా లైఫ్ లో ప్రొఫెషనలీ. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈక్వాలిటీతో ఉన్నాను, కానీ అప్పటి నుంచి ఎక్స్ప్రెస్ ఎక్కువ చేసుకుంటున్నాను ఈక్వాలిటీ. ముందు కూడా ఉన్నింది నాకు ఈక్వాలిటీ, కానీ ఇది ఎక్కువ చేశాను. ఎక్కువ అంటే ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఎవ్రీ సింగిల్ డే. నా కొటేషన్ సిరీస్ లో థర్డ్ ది మార్చ్ మంత్ వచ్చిన టైం ది. ఇఫ్ యూ జస్ట్ హ్యావ్ ఇట్ అండ్ యూ కెన్ గో లాగ్ ఆన్ అండ్ సీ ఆల్సో. దీంట్లో థర్డ్ మంత్ ది మీరు వెళ్తే దాంట్లో వీ హ్యావ్ గాట్ గ్రాటిట్యూడ్, ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. విన్నారా మీరు? మీరు ఫేస్బుక్ లో కూడా చూడొచ్చు, లైవ్ లో కూడా చూడొచ్చు. గ్రాటిట్యూడ్ అండి. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం. ఇప్పుడు నాకు సునీత గారి పట్ల, సునీత గారికి నా పట్ల, మనకు దేశం పట్ల, మన ఫ్యామిలీ పట్ల, మన వరల్డ్ పట్ల, ప్రతి దాని పట్ల మనకు కృతజ్ఞత భావం తెలుపుకోవడం. కృతజ్ఞత భావం ఉండడం మాత్రమే కాదండి, కృతజ్ఞత భావం ఎప్పుడైతే మనం తెలుపుకుంటామో, ఎక్స్ప్రెస్ చేసుకుంటామో. ఈ రోజు నిన్న మా మెయిల్స్ అందరు హెల్పర్స్ వచ్చారండి వాపస్. ఎన్నిసార్లు నేను థ్యాంక్స్ చెప్పింటారండి. ముందు చెప్తున్నాను, కానీ ఇంకా ఇంక్రీజ్ చేస్తాను ఎక్కువ సార్లు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైం గ్యాప్ కదా, మనం డిఫికల్టీస్ ప్రతి ఒక్కటి చూసాం కదా. సో గ్రాటిట్యూడ్ అనేది ఇట్స్ అ పవర్ఫుల్ ఎమోషన్. ఇట్స్ అ మాస్టర్ అండ్ ఆల్సో మదర్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. సో వెన్ యూ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్, మైండ్, బాడీ, సోల్ కనెక్ట్ తో ఎక్స్ప్రెస్ చేసుకోండి. మంచి అయినా పర్వాలేదు, చెడ్డైనా పర్వాలేదు, ఏ ఇన్స్టెంట్ అయినా మీకు చూడొచ్చు గుడ్ బ్యాడ్ లైఫ్ లో. కానీ దాని నుంచి ఒక కారణం ఉంటుంది అది జరగడానికి. మీకు ఆ కారణం ని నమ్మండి, స్పిరిచువల్లీ అలైన్ కండి. సో ఆ కారణం ఏదైతే జరిగిందంటే దాంట్లో మీకు ఏదో ఉంది నేర్చుకోవడానికి, అందుకనే జరిగింది. సో దాట్స్ హౌ యూ టు థింక్ అండ్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో బీ లిమిట్లెస్, బీ ఫియర్లెస్ అండ్ బీ అన్స్టాపబుల్. అందరికీ చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఇది. లాస్ట్ one line you want to communicate to all our audience? గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇంట్లో మధురిమ గారు చెప్పినట్టుగా మన హెల్పర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏ చిన్న పని చేసినా గానీ మనం థ్యాంక్ యూ అని చెప్పడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. సో దాంతో దే కెన్ డూ థింగ్స్ మోర్ బెటర్ అండ్ మోర్ డిఫరెంట్లీ. సో మనం లైఫ్ లో వి గో త్రూ లైక్ మన ఇంట్లో హెల్పర్స్ ఉంటారు. వెన్ యూ గో టు వర్క్ యూ హ్యావ్ టు డీల్ విత్ యువర్ colleagues, and then when you go out you have to deal with your friends, with the same likely minded people and not likely minded people. And when you go to business, we go through all this. So if you practice a good gratitude conveying to people, that will really will come up with the miracles, I can say. Okay. Yeah. Thank you so much, Sunita. Online from us to all the audience, and 5 minutes ఎక్కువ తీసుకున్నాము for all the women across the globe to know about. Last 1 minute యాక్టివిటీ మీరు చేయొచ్చు. ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నారో ఎక్కడ అందరికి మీ ఇంట్లో ఉండే ఆల్ ఉమెన్ ఫస్ట్ చేయండి, తర్వాత మెన్ కూడా చేయండి. మీరు మీ ఇంట్లో మీరు హోల్డ్ చేసుకోవచ్చండి హ్యాండ్స్. మీరు అందరూ అన్ని సేఫ్ గార్డ్ చేసుకుంటున్నారు, ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. జస్ట్ హోల్డ్ యువర్ హ్యాండ్స్ లైక్ హోల్డ్ చేసుకొని కొంచెం సోషల్ డిస్టెన్స్ చేస్తూ కొంచెం డిస్టెన్సింగ్ పెట్టుకొని మీకు మీరు అట్లీస్ట్ కొంచెం యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. సే హౌ మచ్ దే మీన్ టు యూ ఇన్ లైఫ్. వాట్ ఈస్ దట్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ టు దెమ్. వాళ్ళు మీ లైఫ్ లో ఏం చేశారు, మీకు ఎంతో మంచి పనులు, అవి ఒక్కటే చెప్పండి. టెల్ ఓన్లీ పాజిటివ్ అట్లీస్ట్ ఒక 2-3 థింగ్స్ చెప్పి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు మీరు. ఇలాంటివి చెప్పండి. సో ఐఎమ్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. ఈ ఆల్ 11 పాయింట్స్ మీరు అన్ని అప్లై చేసినప్పుడు నా ఫోన్ నంబర్ ఉందండి, మీరు స్క్రీన్ లో వస్తుంటుంది మీ నా ఫోన్ నంబరు. ఆ ఫోన్ నంబర్ లో మీరు మళ్ళీ నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చెప్పచ్చు, ఫేస్బుక్ లో లైవ్ లో కూడా మీరు మెసేజ్ చేసి చెప్పొచ్చు మాకు. ప్లీజ్ అప్లై ఆల్ దిస్ 11 పాయింట్స్. Entire womanhood, entire world women community will grow so much. So this is my contribution and Sunita garu contribution to all of you. So I want to express my gratitude to all of you. Thank you so much. Thank you especially to SQ Bhangama channel CEO garu
Naveen Garu and entire Hitesh Garu, entire team who are helping us to connect across the globe today, across the world and every corner of the world. Thank you so much. Thank you so much, Sunita Garu. Thank you so Thank much. you so much having me, and thank you to SQ Bhangama Garu. Thank you so much for all the audience. Thank you so much. Bye, Andy. Thank you. Take